భగవన్మయమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి దివ్యవచనములు 5వ అధ్యాయాన్ని చెప్పుకుంటూ ఉన్న కర్మ సన్యాస యోగమని, ఇందులో జ్ఞానయోగము కర్మయోగము ఈ రెండింటిని వేరుగా తలపోసి అర్జునుడు ఏది శ్రేయస్సుని అడుగుతున్నాడు. జ్ఞానయోగం అనగానే సన్యాసుల విషయమని, కర్మయోగం అనగానే కర్మలంపుటలైన వారి విషయమని భ్రమలో అడిగిన ఆ ప్రశ్నకు సమాధానం చెప్తూ, కర్మని సన్యసించడం కాదయ్యా, కర్మయందు ఆసక్తిని సన్యసించుట. కర్మయందు ఆసక్తి సన్యసించుట అనేది 2 విధములుగా జరుగుతుంది. ఫలాన్ని ఆకాంక్షించకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేయడం వల్ల కర్మయందు ఆసక్తిని సన్యసించడం చేతనవుతుంది. ఈశ్వరాయ కర్మ కరోమి నమమ అని అనుకోవడమే అసలైన అనాసక్త యోగం. ఈ అనాసక్త యోగ స్థితిలో కర్మనాచరించేవాడు వాడు సన్యాసేనయ్యా అని చెప్తున్నాడు ఇక్కడ. కనుక సన్యాసము అనేది కర్మల్ని విడిచిపెట్టుట వలనో లేక బాహ్యంగా చేసేటువంటి ఆచారము వలనో తెచ్చుకునే పరిస్థితి కాదయ్యా, అది మనస్థితి. మనస్థితే సన్యాసము. దేనియందు కర్మను ఉంచాలో అది తెలియడమే కర్మ సన్యాసమని, జ్ఞానమునందు మనస్సును ఉంచి కర్మనాచరించేటటువంటి కర్మయోగి వాడు కర్మను విడిచిపెట్టిన వాడి కంటే శ్రేష్ఠుడు అని కర్మ సన్యాసాత్ కన్నా కర్మ ఫల సన్యాసాత్ అని అర్థం చేసుకోవాలని కర్మయోగో విశిష్యతి అని కర్మయోగం యొక్క గొప్పతనాన్ని చెప్తూ, జ్ఞేయస్స నిత్య సన్యాసి అని నిన్న గొప్ప మాటని చెప్పాడు కృష్ణ పరమాత్మ. నిత్య సన్యాసి అయినటువంటి వాడు ఏ విధంగా ఉంటాడు అని చెప్తూ, బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభస అనే 10వ శ్లోకం వరకు నిన్న చెప్పుకున్నాం. బ్రహ్మణి ఆదాయ కర్మాణి, ఇది విశేషం. బ్రహ్మమునందు కర్మను ఉంచి అంటే దాని యందు న్యసించి. ఎలా న్యసించాలి? కొంత అటు కొంత ఇటు కాకుండా సన్యసించాలి. సమగ్రముగా బ్రహ్మమునందే సమస్త కర్మలు ఉంచుట కర్మ సన్యాసము అని మనం ఇక్కడ నిర్వచనం చెప్పుకోవచ్చు. అది చేసినప్పుడు సంగం త్యక్త్వా, ఇంకా నేను చేస్తున్నాను నాకు కావాలని సంఘం కూడా పోతుంది. అలా ఎవడైతే చేస్తున్నాడో వాడు కర్మ యొక్క దోషానికి అంటాడు అని చెప్తున్నారు ఇక్కడ. అదే లిప్యతేన స పాపేన, వాడు పాపానికి అంటాడు అంటే దుష్కర్మ చెయ్యడం వల్ల వచ్చేటువంటి పాపమని కాదు, కర్మాచరణ వల్ల వచ్చేటువంటి బంధనము అనే దోషము ఇక్కడ పాపానికి అది అర్థం. కర్మ బంధనము అనే దోషమే ఇక్కడ పాపము అని అర్థం. ఆ బంధ దోషానికి అంటాడు. మరి కర్మ చేస్తున్నాడే అంటకుండా ఎలా ఉంటాడండి అంటే పద్మపత్రమివాంభస అని ఉదాహరణ చెప్పాడు. తామరాకు మీద నీటి బొట్టు వలె వాడు కర్మ చేస్తున్నా కర్మకు అంటట్లేదు. ఎందుకంటే మరొక దానికి అంటుకున్నాడు గనక. దేనికంటాడు వాడు? మనం ముందు చెప్పుకున్నట్లుగా చేతికి నూనె రాసుకుని పనసపండు తీసేవాడు పనసపండును అంటుకుంటున్నా అది వాడికి అంటట్లేదు. కారణం వాడి చేయి ఇంకో దాన్ని అంటుకుంది. దేన్ని? జిడ్డుని అంటుకుంది. ఆ జిడ్డేది? భగవంతుడు. అదే బ్రహ్మము, అదే ఆత్మ అనండి. భక్తుడి భాషలో అది పరమేశ్వరుడు, వేదాంత భాషలో అది ఆత్మ. ఏదైనప్పటికీ కూడా ఆయన్ని అంటుకుని అదే బ్రహ్మణ్యాధాయ కర్మాణి అని విశేషం. ఇది ఎలాంటిదంటే అంటుకుంటే కానీ ఆసక్తి పోదు. కనుకే మనం ఏం చేస్తున్నాం? దీనికి అంటుకుంటున్నాం. కానీ ఆయన్ని అంటుకుని ఉండేటప్పుడు దీని మీద ఆసక్తిని వదులుకోగలం. ఎందుకంటే పట్టుకొమ్మ దొరికితేనే ఉన్న కొమ్మ మనం వదిలి పైకి వెళ్ళగలం. ఆ ఆధారం దొరకకుండా ఉన్న కొమ్మ మించి కాలు తీయగలవా? అందుకు పట్టుకొమ్మ పట్టుకుంటూనే ఉన్న కొమ్మ మించి మనం పాదం తీయగలం. అంతే కదండి. ఒక పై మెట్టి మీదకు ఒక పాదం వేస్తేనే కింద మెట్టి మీద ఉన్న పాదాన్ని కూడా పైన వేయగలం. అలాగ ముందు ఏం చేయాలి? బ్రహ్మణ్యాధాయ కర్మాణి, నీ కర్మల్ని ఈశ్వరార్పణం చేయడం అనేది నువ్వు చేయగలిగితే సంగం త్యక్త్వా కరోతి యః, అప్పుడు ఉన్న కొమ్మ మించి వెళ్ళగలం. అది వెళ్ళినప్పుడు లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంభస అనే విషయాన్ని వివరించి, అటువంటి వాడు కర్మయోగి అయినటువంటి వాడు నిత్యము ఈ ఇంద్రియములతో చేస్తూ సంగం త్యక్త్వా కర్మ ఎందుకు చేస్తాడు అనే దాన్ని చెప్పి, కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగిన కర్మ కుర్వంతి సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే. చెప్పిన మాటే చెప్పినట్టు కనిపిస్తూ ఉంటుంది కృష్ణుడి మాటల్లో స్థూలంగా చూస్తే. కానీ సూక్ష్మంగా మనం తరించాలి అని దృష్టి పెట్టుకుని శ్రద్ధగా వింటే
చెప్పినట్టు చెప్పే మాటల్లోనే ఒక చోట చెప్పలేదు, మరొక చోట మరొక చిన్న రహస్యం చెప్తాడు. అది ఇది జాగ్రత్తగా కలుపుకుని చూసుకోవాలి. మనకున్నటువంటి కరణములు అంటే ఉపకరణములు అనుకోండి. మనం ఒక ఎలక్ట్రికల్ పని చేయాలంటే ఎక్విప్మెంట్ కావాలి కదా. ఊరికనే ఎలక్ట్రీషియన్ పిలిచింది బాగు చేయంటే నా దగ్గర పనిముట్లు లేవండి అని అంటే నీకు చేత కాదా అని అంటే చేతనవును, కానీ పనిముట్లు కావాలి అతనికి. అలాగే భగవానుడు కూడా మన శరీరానికి కొన్ని పనిముట్లు ఇచ్చాడు. ఈ పనిముట్లతో మనం ఏవేవో ముట్టుకుంటున్నాం. అయితే ఆ పనిముట్లని ఎలా వాడుకోవాలో చెప్తున్నాడు. కాయేన మనసా బుద్ధ్యా కేవలై ఇంద్రియైరపి, శరీరము మనోబుద్ధులతోనూ ఈ ఇంద్రియాలతో కర్మలు ఆచరిస్తూ ఉంటారు యోగులు. అవి పనిముట్లు. ఈ పనిముట్లతో దేనికై కర్మను ఆచరిస్తున్నారు అంటే ఉపాధి దృష్టి ఉన్నంత వరకు కర్మను ఆచరిస్తారు. అంతేకాదు వాడికి చిత్తం అంటూ ఒకటి ఉంది కదా, దాని శుద్ధత కోసం ఆత్మశుద్ధయే అన్నారు ఇక్కడ. ఈ ఆత్మ అనే శబ్దం ఒకటి మనల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. అనేక చోట్ల ఈ ఆత్మ పదం ఎక్కడికి ఎలా తీసుకోవాలో తెలియాలి. ఆత్మ అనే శబ్దాన్ని పరమార్థ దృష్టితో ఒక అర్థం చెప్పవచ్చు, వ్యవహార దృష్టితో బోలెడు అర్థాలు చెప్పవచ్చు. వ్యవహార దృష్టిలో అనేకం, పరమార్థ దృష్టిలో ఏకం. ఎప్పుడైనా ప్రపంచం ఇంతేనండి. వ్యవహార దృష్టిలో అనేకం, పరమార్థ దృష్టిలో ఏకం. మనం ఎప్పుడు వ్యవహారంలోనే ఉంటాం. అందుకు అనేకం మాటలు ఇక్కడ వస్తూ ఉంటాయి. కనుక ఆత్మశబ్దానికి వ్యవహార దృష్టితో బోలెడు అర్థాలు ఉన్నాయి. ఉదాహరణకి దేహాత్మ అంటే దేహమే ఆత్మ అనుకోవడం. అలాగే అంతఃకరణము ఆత్మయే, మన యొక్క మనస్సుని ఆత్మ అని బుద్ధిని ఆత్మని కూడా అనడం ఉన్నది. ఇక వీటికి అతీతంగా ఉన్నటువంటిది పరబ్రహ్మ, అది అసలు పరమార్థ దృష్టిలో ఆత్మ. ఇక్కడ ఆత్మశుద్ధయే అన్నారు. ఆత్మశుద్ధి కోసం అంటే ఆత్మకి శుద్ధి మనం ఇవ్వగలమా? ఒకదానికి శుద్ధి ఇవ్వబడింది అంటే శుద్ధి ఇవ్వబడిన వస్తువు మళ్ళీ అశుద్ధం అవడానికి అవకాశం ఉన్నది. శుద్ధి ఇవ్వబడకూడదు, శుద్ధి సహజంగా ఉండాలి. మన శరీరానికి శుద్ధి ఇస్తాం, కారణం దానికి శుద్ధి సహజం కాదు. అది ఇవాళ శుద్ధంగా స్నానం చేసి వచ్చి కూర్చున్నాం, వాతావరణం బాగుంటే 2-3 గంటలు బాగుంటాం. అందులో ఏవైనా వాతావరణంలో మార్పు వస్తే వెంటనే కాలుష్యం. వాతావరణం ఎలా ఉన్నా రేపు పొద్దుటికల్లా ఇది ఎలాగో లోపల నుంచైనా కాలుష్యాన్ని తయారు చేసుకోగలదు. కనుక ఇవి సహజంగా శుద్ధములు కావు, వీటికి శుద్ధం ఇచ్చుకోవాలి. దీనికి శరీరానికి ఎలాగైతే శుద్ధత ఎప్పటికప్పుడు కల్పించుకోవాల్సిన అవసరం ఉన్నదో మనస్సు అంతే. అంతఃకరణం, ఈ అంతఃకరణానికి అదే అవస్థ. ఇది కూడా తరచు మాలిన్యం దీనికి అంటుతూనే ఉంటుంది. బయట నుంచి వచ్చేది కొంత, లోపల నుంచి వచ్చేది కొంత. మనస్సు కూడా సహజం కదండి. బయట ఎవడో ఏదో అన్నాడని కోపం, తద్భావంతో కోపరూప మాలిన్యం వచ్చింది. ఎవడూ ఏదో అనకపోతే ఎవడూ ఏది అనలేదే అని లోపల నుంచి ఒక బాధ, ఇదొక మాలిన్యం. అందుకు అటుది ఇటుది, లోపల నుంచి కొంత, బయట నుంచి కొంత. అంటే బయట నుంచి కూరేది కొంత, లోపల నుంచి ఊరేది కొంత అంటారు దీన్నే. మాలిన్యాలు 2 రకాలట. ఇలా మన లోపలికి వస్తూ ఉంటాయి. అందుకు అదొకటి ఉన్నది. ఈ రెండింటిని ప్యూరిఫై చేసుకోవడంతోనే జీవితం అంతా అయిపోతుంటుంది. క్షణం చాలదు. అడుసు చొరనే పట్టే అటునిటు కాళ్ళు కడుగు కొననే పట్టే కలకాలము అంటాడు హనుమాచార్య. బురదలో కాలు పెట్టడం మళ్ళీ కడుక్కోవడం, ఇదే బతుకంటే. అందుకు ఏం చెయ్యాలయ్యా? ఒడలికి జీవునికి ఒడయడైన హరి, అది విశేషం. ఈ ఒడలికి జీవుడికి కూడా ఒడయడు అంటే ప్రభువు. అంటే వీటికి అతీతంగా ఉంటూ వీటిని శాసించే ఆత్మస్వరూపుడు ఎవడైతే ఉన్నాడో ఆయన్ని తడిమితే, ఆయన్ని తడమగా కొంతయు పొద్దు లేదు. ఆయన తడమడానికి ఏమీ ప్రయత్నాల్లో ఇదిగో వీటి కోసం అవస్థలు అయిపోతున్నాయి. మరి ఏం చేస్తాం? ఇంద్రియాలంటూ ఉంటే అవి లాగుతాయి. బండి ఎక్కువ కూర్చుని అది వెళ్ళిపోతూ ఉంటే మనం అవి బండి కదిలిపోతుంది అని వేదన పడతాం. దాని లక్షణం కదలడం. అలాగే శరీర లక్షణం, ఇంద్రియాల లక్షణం, చెయ్యడం అనేటువంటి దాని లక్షణం. ఈ చెయ్యడం అనేది చేసేటప్పుడు నేనేం చెయ్యాలి అంటే దానిని యోగ స్థితిలో నువ్వు చేయగలిగినప్పుడు ఆత్మశుద్ధి ఏర్పడుతున్నది. ఇక్కడ ఆత్మ అంటే అంతఃకరణము అని అర్థం తీసుకోవాలి. అంతేగాని అసలే శుద్ధమైన ఆత్మకు మనం శుద్ధం వేరే ఏమీ చేయనక్కర్లేదు. ఆ తర్వాత ఇంకా తేట పడుతుంది మరొక శ్లోకంలో మనకి. మొత్తానికి అంతఃకరణ శుద్ధి కోసం వాడు ఇచ్చేస్తాడు అని. అయ్యా, అంతఃకరణం శుద్ధి అయితేనే కదా వాడు కర్మయోగంలో నిలబడగలుగుతున్నాడు. మళ్ళీ ప్రశ్న వస్తుంది మనకి. కర్మ అనుష్ఠానం
అంటకుండా చేయగలిగి ఈశ్వరుడి మీద పెట్టగలిగాడంటే వాడు అంతఃకరణం శుద్ధమైనట్లే కదా. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రస్తుతానికి శుద్ధమైంది, కానీ కర్మ చేస్తున్నాడు కదా, చేస్తూ ఉంటే ఎప్పుడైనా మళ్ళీ అంటే అవకాశం ఉంటుంది. జీవితంలో ప్రతి క్షణం జాగ్రత్తగా ఉండాలి. జ్ఞానినైపోయాను కదా అని ఒక్క క్షణం ఏమరపాటు ఉన్నామా వెంటనే ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు మనకి. ఈ ఉపాధి ఉన్నంత వరకు అది బాధే. జడభరతుడు అన్నీ విడిచిపెట్టిన వాడికి ఒక్క లేడి పిల్ల ఎంత చేసిందో మనకు తెలుసు. అందుకు అనుక్షణం జాగ్రత్తగా ఉండాలి. అందుకు ఆ కారణం చేత చాలా జాగ్రత్తగా సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే అది చెప్తున్నాడు. అనుక్షణం వాడు సంగమును విడిచిపెడతాడు. ఎందుకంటే సంగము అంటుకుంటే ఆత్మకు శుద్ధత ఉండదు గనక సంగం త్యక్త్వా ఆత్మశుద్ధయే కర్మ కుర్వంతి యోగినః. యోగులు ఆ విధంగా కర్మాచరణ చేస్తారు సుమా. అందువల్ల యుక్తః, యుక్తః అనే శబ్దం ఎక్కడొచ్చినా కర్మయోగి అని అర్థం చేసుకోండి. యుక్తః యోగి, ఈ రెండు మాటలు గీతలో కర్మయోగి అనే వాడబడిన పారిభాషిక పదం. ఇట్ ఇస్ ఎ టెర్మినాలజీ, ఆయన కోసం వాడబడినటువంటిది. అందుకు యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం. ఈ విధంగా కర్మఫలమును విడిచిపెట్టిన యుక్తుడు అనగా కర్మయోగి శాంతిం ఆప్నోతి నైష్ఠికీం, నైష్ఠికమైన శాంతిని పొందుతున్నాడు అన్నాడు. ఇక్కడ శాంతి రెండు విధాలు. నైష్ఠిక శాంతి అని ఇక్కడ ప్రత్యేకించి చెప్తున్నాడు. నైష్ఠిక శాంతి అంటే తత్కాలంగా కలిగే ఒక శమనము, ఉపశమనం ఉన్నదే అది నైష్ఠిక శాంతి కాదు, అది తత్కాల శాంతి. అది ఒక్కొక్కసారి మనకి శ్రవణ మననాదులు చేసేటప్పుడు కలుగుతూ ఉంటుంది, లేదా ఏ సాధనలోనో ధ్యానంలోనో ఉన్నప్పుడు తత్కాలంగానైనా కలుగుతూ ఉంటుంది. కానీ అది నైష్ఠిక శాంతి కాదు. నైష్ఠిక శాంతి అంటే నిన్నటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఆత్మయందు మనస్సు స్థిరముగా ఉండడం, నిష్ఠ అనే మాట అక్కడ వాడబడుతున్నది. అదే లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠ. పరమాత్మ జ్ఞానానికి కర్మకి ఉన్నటువంటి ఆ ఏకత్వాన్ని అక్కడే మొదటే ఆయన చెప్పేశాడు. లోకేస్మిన్ ద్విధా నిష్ఠ పురాప్రోక్తామయానఘ అని. అర్జునుడు కానీ ఆ శ్లోకం దగ్గర ఆగి భాష్యం తనంతాను ఆలోచించుంటే ఇన్ని ప్రశ్నలు వచ్చేవి కాదు. అక్కడ ఆయన ఏమన్నాడు? లోకేస్మిన్ ద్వివిధ నిష్ఠ, రెండు విధములైన నిష్ఠ అన్నాడు. అంటే నిష్ఠ ఒకటే, దాని విధములు రెండు. అర్థమవుతున్నది కదా? నిష్ఠ ఒకటే, దాని విధములు రెండు. అది సరిగ్గా అర్జునుడికి బోధించాడు. కానీ ఆయన కన్ఫ్యూజ్ అయ్యి మళ్ళీ అడిగాడు. మళ్ళీ అడిగితే చెప్పాడు సాంఖ్యం కర్మ రెండూ ఒకటేనయ్యా లక్ష్యానికి అని. అందుకు ఆ ద్విధా నిష్ఠ ఇక్కడ మనకు అర్థం చూపిస్తున్నాడు. సాంఖ్యము కర్మ ఇవి ద్వివిధములైతే వాటి వల్ల లభించే నైష్ఠికి శాంతి ఏదో అది ఒకటే. అది నిష్ఠ అనే శబ్దం ఇక్కడ మనకి తెలుస్తున్నది. నిష్ఠా శాంతి అంటే ఆత్మయందు నిష్ఠితమవగా లభించే శాంతి. జ్ఞానస్థితి యందు అచంచలమైన శాంతి ఏదైతే ఉందో దానిని ఎవడు పొందుతున్నాడు అంటే యుక్త కర్మఫలం త్యక్త్వా. కర్మఫలమును విడిచిపెట్టిన యోగి ఆ నైష్ఠికి శాంతిని పొందుతున్నాడు, అందులో సందేహం లేదు అని స్పష్టంగా చెప్తున్నాడు. నీకు ఏ మార్గం నేను నిర్దేశించానో అది నీకు పరమమైన కైవల్యాన్ని అందిస్తుంది అనడంలో సందేహం లేదు. కాబట్టి నువ్వు అటా ఇటా అనే సంశయాత్మని విడిచిపెట్టవయ్యా అనేటువంటి ఆ గట్టిదనం, ఆ నొక్కి చెప్పడం ఈ వాక్యంలో మనకు కనిపిస్తుంది. అయుక్త కామకారేణ ఫలే శక్తో నిబధ్యతే. అయుక్త అంటే యోగి కానివాడు, అంటే కేవల కర్మాచరణ పరాయణుడు. కేవల కర్మాచరణ పరాయణుడు అంటే నేను చేస్తున్నాననే అహం, ఫలం కావాలనే కోరిక కలిగినటువంటి వాడు నాడే వాడు నిబధ్యతే, బంధింపబడుతున్నాడు. ఇప్పుడు వరకు మనకు చెప్పుకున్న మాటలో ఒక్కటే అర్థమైంది. ఏమని? ఆసక్తిని వదలడమే అసలైన సన్యాసము, అంతేగాని కర్మని విడిచిపెట్టడం సన్యాసం కాదు. సోమరితనం వల్ల కూడా కొందరు కర్మని విడిచిపెడతారు. విడిచిపెట్టినా ఈ దేహానికి కోరికలు ఉన్నాయి, ఇన్స్టింక్ట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, అవి ఎక్కడికి చస్తాయి. అందుకు ఇవన్నీ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అసంగుడే వెళ్ళితే వాడు తరించుతాడు సుమా. అయుక్తుడు కాని వాడే బంధింపబడతాడు. అయుక్తుడు కానివాడు సన్యాసము అనేటటువంటి వేషం వేసినా వాడు పతనమవుతాడు. యుక్తుడైన వాడు కర్మయందు ఉన్నా తరించుతాడు అనేదాన్ని స్పష్టం చేసి సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి. ఈ అధ్యాయంలో ఇదొక ముఖ్యమైన శ్లోకం. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసి
నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్. గీతలో ప్రతి శ్లోకం భావించాల్సింది, పఠించాల్సింది కాదు, భాషించాల్సింది కాదు, భావించవలసింది. అదే పారాయణం అంటే. గీతా పారాయణం అంటే ఇప్పుడు 1,00,000 మార్లు పారాయణ చేసి చదివేసేవండి అని కాదు. పారాయణత్వమే పారాయణం. అదే సరి అయిన త్రోవ అని ఎంచుకోవడాన్ని పరాయణము అంటారు. పరాయణం ఇది పరాయణం. అది మనం భావన చేస్తూ ఉండాలి. ఒక్కొక్క శ్లోకాన్ని ఎప్పుడు మనకి తీరిక దొరికినా లేదా తీరిక కల్పించుకునైనా రోజులో ఒక్కొక్క శ్లోకాన్ని భావన చేస్తే అక్కడికక్కడే పరిపూర్ణమైన ఒక అనుభూతి మనకు లభిస్తుంది. అలాంటి వాటిలో ఈ శ్లోకం ఒకటి. సర్వకర్మాణి మనసా సన్యస్య. మళ్ళీ చెప్తున్నాడు, కర్మల్ని మనసా సన్యస్య. ఈ మనసా పెట్టకపోతే మళ్ళీ క్వశ్చన్ వస్తుంది అర్జునుడికి. మనసా పదంగాని తీసేసి సర్వకర్మ అని సన్యాస్య అన్నాడు. ఇదిగో నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు, సన్యాసం గొప్పదా కర్మ గొప్పదా అని మళ్ళీ మొదలెడతాడు ప్రశ్న. అందుకే జాగ్రత్తగా చెప్తున్నాడు, మనసా సన్యస్య. కర్మల్ని మనస్సుతో విడిచిపెట్టి ఎవడైతే ఉంటాడో వాడే ఆస్తే సుఖం, వాడి సుఖాన్ని పొందుతున్నాడు. ఏ కారణం చేత? వసి. ఇది గొప్ప మాట. వసి అని మాట వేశాడు ఇక్కడ. ఇది చాలా విశేషం. వసి. ఎవడు వశివో వాడే శివుడవుతాడు. వశిని తిరగవేయండి, వశి శివ. అదే విశేషం. అందుకు వశి అయిన వాడికి శివుడు దొరుకుతాడు, వశి అయిన వాడికి శివుడు వశ్యుడవుతాడు. ఇంకా చెప్పాలి అంటే వశి అంటే నిగ్రహించువాడు, వశమందుంచుకున్నవాడు వశి. మనస్సుని అంత కంట్రోల్ చేయాలంటే ఉండవలసింది వశ్యత్వం. అందుకే యతి వశి అని 2 పదాలు ఉన్నాయి మనకి. యతి వశి. మళ్ళీ యతి అనగానే సన్యాసన అర్థంలోకి వెళ్ళిపోవద్దు. యతి అంటే యత్నము చేయవాడు యతి అని అర్థం తీసుకుంటే, సాధనావస్థలో యతి, సిద్ధి పొందుతున్నప్పుడు వశి. అది విశేషం. అందుకు వాడు నిగ్రహించుకొనుటకు సాధన చేస్తాడు, నిగ్రహించుకుంటాడు. ఎవడైతే వశి అవుతున్నాడో వాడు సుఖం ఆస్తే, వాడు సుఖాన్ని పొందుతున్నాడు. ఆ సుఖం పొందుతున్నవాడు సర్వకర్మ అని మనసా సన్యస్య. ఆ వశి అయిన వాడు సర్వకర్మలను మనస్సుతో సన్యసించి సుఖాన్ని పొందుతున్నాడు సుమా. అందుకు సుఖాన్ని పొందడానికి మార్గములు ఏమిటయ్యాయి? ఇప్పుడు 2 మార్గములు అయ్యాయి. ఒకటి ముందు వశీ కావాలి, రెండవది మనసా సన్యస్య కావాలి. ఈ 2 ఎవడికి ఉంటాయో వాడు సుఖం పొందుతాడు. ఆ పొందినవాడు వెంటనే సుఖం పొందిపోయాడు, మోక్షం పొందిపోయాడంటే ఆయన గారు అయిపోయారా అని కాదు అర్థం. ఇక్కడ మోక్షం పొందేరు అనగానే పరిపూర్తి అయిపోయింది అని కాదు ఇక్కడ అర్థం. మోక్షం అనేది గీత చెప్పిన మోక్షం, భారతీయ వేదాంతం చెప్పిన మోక్షం పరలోకమును దొరకబడు సుఖము కాదండి. బాగా గుర్తుంచుకోండి. మనము ఇక్కడ చేసే సాధన పరలోకమునందు ప్రభువు ఇచ్చే ఫలితము కాదు, ఈ లోకంలో ఇక్కడే మనం పొందే ఫలితం. అది భారతీయ వేదాంతవేత్త చెప్పేటటువంటి విషయం. ఎక్కడో ఉన్న దాని గురించి కాదయ్యా, ఇక్కడే పొందు. ఇక్కడ పొందలేంది ఎక్కడా పొందలేవు నువ్వు. ఎందుకంటే ఎక్కడైనా ఒక్కటే లక్షణం, ఉండడం. బాగా గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా ఒకటే లక్షణం ఏమిటి? ఉండడం. ఉండడం అంటే ఉనికి అని అర్థం. ఉనికి దేనికుందో అర్థం చేసుకోండి. నేను వేదాంతం కాదు, ఇది నిజానికి సత్యం. సత్యమే వేదాంతం. ఎవడు ఆలోచిస్తాడో వాడికి సత్యం తెలుస్తుంది. సత్యం తెలిసిన వాడు వేదాంతం అయిపోతాడు. వేదాంతానికి కేవలం ఉపనిషత్తులు శాస్త్రాలు మాత్రమే ఎక్కర్లేదు, ఆలోచించడం చేతనవ్వాలి, దానికి ఏకాగ్రత ఉండాలి. మొత్తం మీద ఏమర్థమైంది మనకి? ఎక్కడో దొరికేది కాదు, అక్కడైనా ఇక్కడైనా ఎక్కడో ఒక దగ్గర ఉండడం అనేది ఉంది కదా. ఉండడం ఏదో ఆలోచించడం మీకే తెలిసిపోతుంది. ఉండడం అంటే ఏమిటి అంటే, ఇవాళ ఇక్కడ ఇలా ఉన్నాం, రేపు ఎక్కడ ఎలా ఉంటామో తెలియదు. నా దేహం ఉండడం అంటే దేహానికే ఉండడం పెద్ద డౌట్. దేహం ఇక్కడుంది అక్కడుంది నిజమే, ఇవాళ ఉంది రేపు ఉంది నిజమే, కానీ దీనికి ఉండడమే లక్షణం కాదే. ఉండడమే లక్షణం కానీ దేహాన్ని ఉంచాలి అనుకోవడమే పెద్ద బాధాకరం. దీనికి ఉండడం లక్షణం కాదు. ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఉంటుంది. ఆ ఉన్న కాలంలోనే అన్ని పనులు జాగ్రత్తగా చేసుకోవాలి. మనకు పవర్ కట్ ఉంటుంది రోజులో గంట సేపు, లేదా రోజు గంట సేపు కరెంట్ ఉంటే మిగిలిన టైం అంతా పవర్ కట్టేమో నాకు తెలియదు. ఆ ఉన్న టైంలో ఏం చేసుకుంటాం? ఎన్ని పనులు పెట్టుకుంటుంది ఆవిడ. ఆ టైంలోనే గ్రైండర్ తిప్పుతుంది, ఆ టైంలోనే ఎలక్ట్రికల్ గీజర్ కూడా ఆన్ చేసుకుంటాం. ఎందుకు? మళ్ళీ పోతుంది అది ఉన్నది. కానీ ఆ ఉనికి అశాశ్వతం. ఉనికి అశాశ్వతం ఇప్పుడే జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే తర్వాత కొంత దీనికంటే దీర్ఘమైనటువంటి ప్రయోజనాల కోసం
వాడుకుంటున్నాం. కనుక యునుకులన్నీ కూడా తాత్కాలికములే, కనుక ఉండడం ముఖ్యం. కానీ ఉండడం ముఖ్యంగా దేనికుందో ఆలోచించండి. ఉండడం ముఖ్యంగా దేనికున్నది? ఈ శరీరానికి ఉండే లక్షణం లేదు. ఇంకా శరీరంలో భాగములైనటువంటి మనో బుద్ధి ప్రాణము ఇంద్రియములకు ఉండే లక్షణం లేదు. ఉండే లక్షణం దేనికున్నది? ఆత్మకే ఉన్నది. దాని పేరే సత్. అది విశేషం. ఉనికి మాత్రమే అది. ఉనికి మాత్రమే అవడం చేత దానికి ఉంటానో లేదో అని భయం లేదు. తర్వాత ఇక్కడుంటానా అక్కడుంటానా భయం లేదు. ఎందుకంటే సర్వవ్యాపకం. అది సర్వవ్యాపకమైనప్పుడు, సర్వకాల సర్వావస్థల్లోనే అయినప్పుడు ఇంక దానికి అనుకూల ప్రతికూలములకు బాధ లేదు. అంటే రాగద్వేషాదుల బాధ లేదు. అందుకే సత్ అయిన దానికే చిత్ అనే లక్షణం, ఆనందం అనే లక్షణం ఉంటుంది. అందుకే సత్తా మాత్ర శరీరం ప్రణమత గోవిందం పరమానందం అన్నారు. ఉనికియే తాను అని తెలుసుకోవాలి. ఉనికియే తాను అంటే ఏది ఎల్లవేళలా ఉనికి కలిగి ఉన్నదో దానితో మనస్సును తాదాత్మ్యం చెందితే తాను శాశ్వతమైపోయాడు కదా. అశాశ్వతమైన దేహంతో తాదాత్మ్యం చెందించడం వల్ల మనం బాధపడుతున్నాం. శాశ్వతమైన ఆత్మతో తాదాత్మ్యం చెందిస్తే ఇంకా బాధ ఏముంది? అందుకు దానితో తాదాత్మ్యం చెందించినటువంటి వాడు దేహంలో ఉన్నాను అనుకుంటాడు, కానీ దేహమే నేనై ఉన్నాను అనుకోడు. ఈ రెండిటికి చాలా తేడా ఉంది. దేహంలో నేనున్నాను చాలా బాగుంది, కానీ దేహమే నేనై ఉన్నాను అంటే చాలా బాధ. కారులో నేనున్నాను సంతోషం. నేను కారులో ఉన్నంతకాలం కారుకి ప్రమాదం జరగకూడదు. కానీ ఆ కారుకి ఏదో దెబ్బ తగిలితే నేను ఇక్కడ విలవిల్లాడిపోతూ ఉంటే ఏమో ప్రయోజనం అండి. అలాగే ఇంట్లో నేనున్నాను, కానీ ఇల్లే నేను కాదు కదా. ఇది బాగా తెలియడానికే పరమాత్మ తర్వాత మాట దేహి అని ఒక మాట అనకుండా నవద్వారే పురే దేహే అని ఒక మాట వేశాడు. నవద్వారమైన పురమునందు ఉండి నైవ కుర్వన్న కారయన్, వాడు చెయ్యడం లేదు చేయించడం లేదు అన్నాడు. ఇది విశేషం. నైవ కుర్వన్ నకారయన్. ఇది చాలా, ఈ మాట పరమాత్మ రుక్మిణీదేవితో భాగవతంలో చెప్తాడు. నేను గేహదత్త దీపంబు మాట్కి అన్నాడు. ఒక ఇంట్లో పెట్టిన దీపం లాంటి వాడిని నేను ఉదాసీనుణ్ణి అన్నాడు ఆయన. ఇంట్లో పెట్టిన దీపం ఉంటుంది, అది అందరికీ వెలుగునిస్తుంటుంది. ఆ వెలుగులో ఇంట్లో అన్ని పనులు చకచకచక జరిగిపోతూ ఉంటాయట. కానీ ఆ దీపం ఏ పనికి తాను ప్రేరణము కాదు, తాను కారకము కాదు, తాను భోక్త కాదు. ఆ చక్కటి దీపంలో మంచి వంట వండుకుని తింటూ ఉన్నారు. తింటూ ఉంటే ఎంత రుచిగా ఉందో అంద దీపం. అలాగే అక్కడ ఆ దీపంలో నిద్రపోతానమ్మ, నిద్ర లేపి వంట వండమ్మా అనదు. ఆమె దీపం ఉంది కదా, వంట వండుకుంది. ఆ వంట వండుకుని తింటుంది. తింటూ ఉంటే అమ్మయ్యా అని దీపం త్రాంచడం లేదు, దీపము ఆహా ఎంత రుచో అనడం లేదు. కానీ దీపం లేకపోతే ఇవేవి జరగడం లేదు. ఇది ఎక్కడుంది? దీపం ఇంట్లో ఉంది. అది ఇంట్లో ఉండడం వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పనులు చేసుకుంటూ నడిచిపోతూ ఉన్నారు. అలాగా దేహమునందు ఉన్నటువంటి ఆత్మ యొక్క చైతన్యం చేత దేహమనోబుద్ధి ప్రాణకర్మలు జరుగుతున్నాయి. అది వీటన్నిటికీ కూడా సాక్షిభూతంగా చూడగలుగుతుంది. అందుకు నువ్వేం చేస్తావంటే అంతఃకరణాన్ని ఆ సాక్షిభూతమైన ఆత్మ చైతన్యంతో లీనం చేయగలిగితే నువ్వు ఈ శరీరంలో ఉన్నవాడు అవుతావు, శరీరమే నువ్వై ఉండవు. అప్పుడు నువ్వు ఎలా చూస్తావు ఈ దేహాన్ని? నవద్వారే పురే దేహే అన్నాడు. 9 ద్వారాల పట్టణంలో ఉన్నవాడవై నైవ కుర్వన్ నకారయన్. ఇక్కడ దేహానికి దేహికి ఉన్న భేదం చూపిస్తున్నాడు. అంటే ఎవడికి దేహాత్మ భ్రాంతి లేదో వాడు వసి అయి ఇటువంటి స్థితిలో ఉంటున్నాడు. లేదా వసి అయిన వాడు దేహాత్మ భ్రాంతిని పోగొట్టుకోగలుగుతున్నాడు అనే అర్థాన్ని కూడా మనం ఇక్కడ గ్రహించవచ్చు. నవద్వారే పురే దేహి. ఇది బాగా తెలుసుకుంటే ఈ శరీరంలో నేనున్నాను అన్నప్పుడు, వెహికల్లో నేనున్నాను అన్నప్పుడు ఎంత జాగ్రత్తగా గమ్యం కోసం వెళ్ళడానికై దాన్ని వాడుకుంటూ ఉన్నాం. కానీ వెహికల్తో తాదాత్మ్యం చెందిపోయి ఎంత బాగున్నానో నేను అనుకుని ఆ చక్రమే నేనైనట్టు, ఆ కిటికీ దానికున్న విండోవే నేనైనట్టు భావించుతూ దిగడం అన్నమాట మర్చిపోయి దాని మీదే చక్కర్లు కొడుతూ ఊరంతా తిరుగుతూ, ఎక్కడికంటే ఏమో తెలియదండి వెహికల్తో బయలుదేరాను. ముందు వెహికల్ జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగని వెహికల్ నేను కాదు ఇది అలా పోతే పోనీ అని వెళ్తే ట్రాఫిక్ పోలీసే పట్టుకుంటాడు మధ్యలో. ఎవడు పట్టుకోకపోతే ఇంకోటి ఏదో వచ్చి కొడుతుంది. అప్పుడు చూసుకుంటాం కదా. కనుక ప్రయాణ కాలంలో కారుని ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నావో జీవిత కాలంలో దేహాన్ని కూడా జాగ్రత్తగా చూసుకో. ఎలాగా? లక్ష్యం దిశగా. అంతేగాని కారే నువ్వైపోయి అంత మమకారం కాదు.
అలాగని కారులు కంట్రోలు తప్పకూడదు. కారు మీద కంట్రోల్ ఉండాలి, కారు నువ్వనుకోకూడదు. కారుని లక్ష్యం దిశగా నడపాలి. లక్ష్యం లేకుండా ఊరికిన బయలుదేరండి అంటే పెట్రోల్ ఎంత దాకా వస్తుంది, ఎటో పోయి అప్పుడేం చేస్తావు? అక్కడ మధ్యలో పడేడవాలి, ఇంకెవడు కారు కోసం బతిమలాడాలి. అది ట్రాఫిక్ ఉండే చోటు అయితే దొరుకుతుంది కారు, లేకపోతే మళ్ళీ బాధే. అందుకే భగవానుడు ఇచ్చినటువంటి ఈ దేహాన్ని ప్రస్తుతం పెట్రోల్ ఉంది కదా అని ఊరికనే విహారంలాగా ఈ జీవితంలో ఇష్టానుసారం నడిపేస్తూ ఉంటే ఉన్న పెట్రోల్ అయిపోతే ఏం చేస్తావు? పెట్రోల్ బంక్కి వెళ్తే ఎలా వెళతావు? దీన్ని తోసుకుని మళ్ళీ నింపుకోవడానికి కూడా లేదు. మళ్ళీ వెహికల్ దొరకడం మహా కష్టం. అందుకే వెహికల్లో ఉండేటటువంటి డ్రైవర్ ఎంత శ్రద్ధగా ముందే ఒక లక్ష్యం నిర్ణయించుకుని ఆ లక్ష్యానికి పెట్రోల్ సరిపోతుందా లేదా నిర్ణయించుకుని దానికి అనుగుణంగా వెళుతూ ఆ అవస్థలో దీనికి ప్రమాదం లేకుండా ఎంత జాగ్రత్త పరుడై ఉంటాడో, నేను ఈ దేహములో ఉన్నాను అనుకునేవాడు అంత జాగ్రత్త పరుడై పరమాత్మ అనే లక్ష్యం వైపు ప్రయాణింపజేస్తాడు మన శరీరాన్ని. లక్ష్యానికి వెళ్ళడానికి తోవలో ట్రాఫిక్ రూల్స్ అన్నీ పాటించాల్సిందే, జాగ్రత్త పాటించాల్సిందే. అలాగే భగవానుడి వైపు వెళ్ళేవాడు ధర్మాన్ని, శాస్త్రాన్ని, నియమాన్ని పాటిస్తూ వెళ్ళాల్సిందే. ఎక్కడో రెడ్ సిగ్నల్ పడినా, ఒకవేళ ట్రాఫిక్ పోలీసు ఉన్నా రూల్ దాటకుండా వెళ్ళిపోతాడు ఒకడు. ఆ వెళ్ళిపోయినప్పుడు అదృష్టవశాత్తు మరో వెహికల్ రాలేదు, దాటిపోయాడు. అదేవిధంగా అక్కడ ట్రాఫిక్ పోలీసు కూడా పట్టించుకోలేదు. వాడు దాటిపోయాడు కదా అని రెండో వాడు కూడా బయలుదేరితే వాడికి మరో వెహికల్ తగిలి లేకపోతే ట్రాఫిక్ పోలీసు అడ్డగించవచ్చు కదా. కనుక ఎదుటివాడు దాటిపోయినా వాడికి ఏం కాలేదు కనుక నేను కూడా నియమం పాటించను అంటే ప్రమాదం. అందుకే కొందరు శాస్త్ర ధర్మాలు అతిక్రమించి కూడా సుఖపడిపోతున్నట్టు మనకు కనిపించి వాళ్ళే శాస్త్ర ధర్మాలు తప్పిపోయారు కదా, మనం కూడా తప్పితే పోలేదా అని అనుకోకూడదు. ఒక్కడెవడో ట్రాఫిక్ రూలు దాటిపోయాడంటే ఆ దాటే నేచర్ ఉన్నవాడు మరో చోటు కూడా దాటితే అక్కడైనా దొరికిపోతాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ట్రాఫిక్ రూలు, ట్రాఫిక్ పోలీసులు వాళ్ళకి 50 రూపాయలు 25 రూపాయలు ఇస్తే దాటిపోవచ్చు. కానీ ఈ ట్రాఫిక్ రూల్స్ శాస్త్రాలు పెట్టినటువంటి ఆ పరమాత్మ నియమించిన ట్రాఫిక్ పోలీసులు ఉన్నారే, ఈ జీవితం అనే ట్రాఫిక్లో అనేక మంది పోలీసులు ఉన్నారు. మామూలు నెట్వర్క్ కాదు, వాళ్ళు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. ఇది తెలుసుకోవాలి. ఆ సాక్షులు వీళ్ళు గమనించి రికార్డు వెళ్ళిపోతూ ఉంటుంది. విదేశాల్లో లాగా, విదేశాల్లో రూల్స్ దాటి వెళ్ళిపోతే అడ్డేవాడు, ఆపేవాడు, వెంటనే రసీదు కట్ చేసేవాడు, ఫైన్ వేసేవాడు ఉండట. అది వెళ్ళిపోతుంది అక్కడికి, వాడి ఇంటికి వస్తుంది. ఇంటికి రావడం కాదు, వాడికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ అన్నింటిలో వెళ్ళిపోతుంది. వీడు ఫలానా తప్పు చేశాడని అందరూ శిక్షిస్తూనే ఉంటారట. అక్కడ వాళ్ళంత నెట్వర్క్ అలా చేశారు, అంతకు మించిన నెట్వర్క్ భగవంతుడు చేశాడు. అందుకే జీవితం అనే ప్రయాణం శరీరం అనే వెహికల్తో చేస్తున్నాం, కానీ మనం వెహికల్ అయి చేయట్లేదు. ఇది జాగ్రత్తగా తెలిసినప్పుడు అది ఎలా చూసుకుంటున్నామో అలా చూసుకోవాలని చెప్పడానికే నవద్వారే పురే దేహే అనే మాట కృష్ణ పరమాత్మ ఇక్కడ వేయడంలో విశేషం. అది 9 ద్వారాల పట్టణంలో ఉన్నవాడను అని తెలుసుకుని నైవ కుర్వన్ కారయన్, దాని మీద వసి కంట్రోల్. కారుని డ్రైవ్ చేసేవాడికి కంట్రోల్ ఉంటుంది తప్ప కారే తాను అనుకునేటువంటి పిచ్చి మమకారం పెట్టుకుని దానిలో సుఖపడ్డమే ప్రయోజనమైతే లక్ష్యాన్ని చేరలేడు. ఎలాగో వసి అనే మాట, నవద్వారే పురేదేహి అనే మాట అంత గొప్ప విశేషం. ఒకసారి రమణ మహర్షి దగ్గరికి మద్రాసు నుంచి ఒక ఆయన వెహికల్ పట్టుకుని వెళ్ళాడు. అతను కొనుక్కున్నాడు ఆ వెహికల్. ఈ వెహికల్ కొనుక్కోగానే ఎవరైనా మహాత్ముడు ఇందులో ఎక్కితే బాగుండును అనుకుని పాపం తిరువన్నామలై వరకు తీసుకొచ్చాడు. దాన్ని తీసుకొచ్చి గురుగారి దగ్గరికి వెళ్ళి తన కెమెరాతో సహా వచ్చాట. ఏనాయన ఇలా వచ్చామని ఆ గోచిపాత్రాయుడి దగ్గరికి వెళ్ళి పాదాల మీద పడి, మీరు వచ్చి బండి ఎక్కితే నేను ఫోటో తీసుకుంటాను అన్నట్ట. ఇప్పుడు లేనా బండిలో అన్నట్ట. ఈ బండిలో ఉన్న నేను మళ్ళీ ఏ బండి ఎక్కాలి నాయన అన్నట్టండి. ఎంత గొప్ప విషయం చెప్తున్నారు చూడండి. ఇక్కడ కోకిల దగ్గరికి వెళ్ళి మనం ఎంత కొట్టినా అది ఒకటే కోతకు వస్తుంది. రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి కారెక్కమన్నా అని ఒకే వేదాంత చెప్తాడు. అది నేను ఇప్పుడు లేనా బండిలో అన్నట్టు ఎంత గొప్పగా చెప్పారు చూడండి. అలా దేహాన్ని నడుపుకొచ్చాడు బండి అని. అందుకే నేనేమిటో తెలుసుకో, నేనేమిటో తెలుసుకో. బండిలో నువ్వున్నావు కానీ బండే నువ్వు కావు, ఇది తెలుసుకోవాలి. అది తెలియనంత కాలం మీ బాధ. అందుకే దేహాత్మ భ్రాంతి అండి అన్నిటికీ బాధాకరం. దేహాత్మ భ్రాంతి, దేహము నేననుకున్నావా దానితో సంబంధించిన నాదులు తయారయ్యి ఇంక నిన్ను ఈ మాయాభ్రమణం చేస్తాయి. అందుకే నవద్వారే పురే దేహే. ఇంత విషయం కృష్ణ పరమాత్మ ఆ పదం వేయడంలో ఉన్నది.
అందుకు ఇక్కడ నైవ కుర్వన్న కారయన్, అది నీకు ఎప్పుడైతే తెలిసిందో దానితో నువ్వు గ్రహించగలవు. అటువంటి స్థితికి చేరుకున్నప్పుడు న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. ఆత్మ ఎలా ఉన్నది ఈ శరీరంలో, నవద్వారపురంలో అంటే దాని కర్తృత్వము లేదు. అదేవిధంగా వీటన్నిటినీ తాను సృష్టించట్లేదు, కర్మ ఫలముతో దానికి సంయోగం లేదు. అది మరి ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే స్వభావస్తు ప్రవర్తతే. ఇక్కడ స్వభావము అనే మాటని పేర్కొన్నాడు. స్వభావమే ప్రవర్తింపజేస్తున్నది. ఆత్మ యొక్క ఉనికి మాత్రం చేత ఈ జడమైన ప్రకృతి అంతా చైతన్యవంతం అవుతుంది. ఈ చైతన్యవంతమైనప్పుడు దీని యందు ఉన్న స్వభావము, ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క స్వభావం ఉంది, అలాగే మనస్సుకు కూడా స్వభావం ఉంది. ఇంద్రియానికి స్వభావం ఏంటి చెప్పండి? కంటికి చూడడం స్వభావం, చెవికి వినడం స్వభావం. వీటిని ప్రేరేపించే మనస్సుకి స్వభావం ఏమిటి? సత్వరజస్తమో గుణాత్మకమైన ప్రకృతి దాని యొక్క స్వభావం. కనుక స్వభావము అంటే ప్రకృతి అని అర్థం తీసుకోవాలి. ప్రకృతి దేనితో కూడినది? త్రిగుణాత్మకం, సత్వరజస్తమో గుణాత్మకంగా కూడినటువంటిది. అందుకు తత్స్వభావం చేత, ప్రేరణ చేత ఇవి జరుగుతూ ఉంటాయి. కానీ తదతీతమైన ప్రభు అంటే ఇక్కడ ఆత్మ అని అర్థం తీసుకుంటే దేహ మనో బుద్ధి ప్రాణ సమూహానికి శాసకంగా ఉన్నటువంటి ఆత్మని గ్రహించినట్లయితే ఆ ప్రభువు వీటికి సాక్షిభూతంగా చైతన్యాన్ని అందించేవాడే తప్ప తాను వీటికి కర్త కాడు అని తెలిసిన తర్వాత ఈ దేహంలో ఉన్న వాడు బంధింపబడు అని ఒక అర్థం. అదేవిధంగా మనం సాధారణంగా ప్రతివాడు ప్రశ్నించే ఒక ప్రశ్నకి సమాధానం పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఏమనంటే భగవంతుడు ఎందుకు ఇలా చేస్తాడు, భగవంతుడికి ఏమి పని పాటు లేదా, ఎందుకు ఇలా చేశాడు అని చాలామంది అంటుంటారు. జ్ఞానులు భక్తులు కూడా ఇదే అవస్థ. ఎన్ని ప్రార్థనలు చేశానండి, ఆయన ఏమీ వెళ్ళలేదు. ఎందుకు కష్టాలన్నీ ఇస్తాడో నాకు? ఆయన ఇస్తాడయ్యా, ఆయనకి ఇవ్వడము లేదు, పుచ్చుకోవడము లేదు, ఆయన ఏమీ లేదు. అందుకే ప్రభువు అనే శబ్దానికి ఇక్కడ ఆత్మ అని అర్థం ముందు చెప్పుకున్నాం. ఇప్పుడు ప్రభువు అంటే ఈశ్వరుడు అని అర్థం చెప్పుకోవాలి. భగవానుడు, ఆ భగవానుడైన వాడు నా కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభు. ఈ లోకంలో కర్మల్ని కానీ కర్తృత్వాన్ని కానీ ఆయన సృజించడం లేదు, కర్మ ఫల సంయోగాన్ని కూడా ఆయన సృజించడం లేదు. మరి ఈ లోకం అంతా ఎందువల్ల నడుస్తోంది అంటే స్వభావస్తు ప్రవర్తతే, స్వభావత జరుగుతున్నది అన్నాడు లోకం. మరి ఆయన లేకపోతే జరుగుదా? ఆయన లేకపోతే జరగదు. ఆయన వల్ల జరుగుతుందా? జరగడం లేదుట. ఇదే విశేషం, అదే లోకం యొక్క తీరు. ఇది పరస్పర విరుద్ధంలా కనిపిస్తుంది. మనకు ప్రతిదీ ఏదో తేలిపోవాలనుకోవడం వల్ల బాధపడతాం, కానీ ఈ సృష్టి ఎప్పుడు తేలనిదే. భగవానుడి వల్ల జరగడం లేదు, భగవానుడి వల్లే జరుగుతుంది. అది ఇందాక చెప్పుకున్నట్లు దీపంలా ఆయన సర్వమునకు చైతన్య ప్రదాత, శక్తి ప్రదాత. కానీ స్వభావం ప్రకృతిలో మాయ వల్ల ఏర్పడుతున్నది. అది అనాద్య విద్య అని చెప్పబడుతున్నది. ఇది మీకు అర్థం కావాలంటే ప్రకృతిలోనే ఆయన లెసన్స్ పెట్టాడు, చదవడం మనకు తెలియదు అంతే. అందుకు కొంచెం ప్రకృతిని పరిశీలించండి, ఈ లెసన్ మీకు ఎలా తెలుస్తుందో. సూర్య భగవానుడు ఉదయించడం చేత కుసుమములన్నీ వికసించాయి, కుసుమములు వికసించాయి, అన్ని పువ్వులు విచ్చుకున్నాయి. ఆడు తర్వాత పక్షులు కిలకిరారావాలు చేస్తూ రెక్కలు విప్పుకుని ఎగిరే. అది విశేషం. ఇక్కడ కుసుమాలు కూతలు కుయ్యలేదు, రెక్కలు విచ్చుకోలేదు. అదే పక్షులు కూతలు కూసే రెక్కలు విచ్చుకున్నాయి. ఏమిటి రెండిటికి ఆయన ఇచ్చాడా? కుసుమములను వికసింపజేసాడా సూర్యుడు? చెప్పండి. కుసుమములను వికసింపజేశాడా లేదా పక్షుల్లో ఆయన దూరు కూతలు కూస్తున్నాడా? రెండూ కాదు. కానీ ఆయన యొక్క ఉనికి చేత ఈ రెండిటిలో కూడా వాటి స్వభావం మేల్కొంది, అవునా లేదా? వాటి స్వభావం మేల్కొంది. ఏమిటి స్వభావం? కుసుమాలకు కుసుమించడం అనే స్వభావం, పక్షికి కూతలు కుయ్యడం అని, రెక్కలు విప్పడం అనే స్వభావం మేల్కొన్నది. రెండిటికి దానికి అర్థగాడు. ఆయన లేకపోతే రెండూ జరగు. అందుకే ఆయన వెళ్ళిపోవడంతోనే పక్షులు మోగవో వేట గూటుకవి వెళ్ళిపోతే. రాత్రిపూట పక్షులన్నీ నినదించరు అని ఎవడు రాయుడు. ఎందుకంటే రాత్రిపూట కూడా కూతలు కూసేవాడు మనిషే. పక్షులన్నీ సైలెంట్గా ఉంటాయి. ఆయన లేకపోతే శబ్దం లేదు, సౌందర్యం లేదు, వెలుగు లేదు. పువ్వులు కూడా ఏమవుతాయండి సాయంత్రం అయ్యేటప్పటికీ? వాడిపోతాయి. ఆయన ఏం వాటిని వాడగొట్టాడా? ఎంత నిర్దయుడో సూర్యుడు! ఉదయం వికసింపజేస్తాడు, సాయంత్రం కల్లా వాడగొడతాడు అనేది ఎంత అజ్ఞానమో! భగవానుడు ఈ సుఖాలు దుఃఖాలు ఎన్ని ఇస్తున్నాడండి నాకు.
అని అనుకోవడం, అంతే అజ్ఞానం. ఆ సూర్య భగవానుడు వికసింపజేయట్లేదు, వాడగొట్టట్లేదు, భగవానుడు ఈ రెండు ఇవ్వట్లేదు. నువ్వు నీ స్వభావం ఏదుందో దానివల్ల వస్తున్నాయి సుమా. స్వభావం అంటే అర్థం ఏంటి? మళ్ళీ జాగ్రత్తగా చూసుకోండి. స్వభావము అంటే ప్రకృతి. ప్రకృతి అంటే త్రిగుణాత్మకమైనటువంటిది. ఈ ప్రకృతి అంటే ఏమిటో మొన్ననే మనం చెప్పుకున్నాం. గత జన్మ కర్మల నుంచి వచ్చినటువంటి సంస్కారములే ప్రకృతులు. ఆ ప్రకృతుల కారణంగా ఇంద్రియాదుల యందు, మన ప్రవృత్తుల యందు ఇటువంటి సుఖ దుఃఖాదిక చాంచల్యములు జరుగుతూ ఉంటాయి. వాటిని ప్రకృతికి అతీతమైనటువంటి ఈ ఆత్మయందు తన్మయుడైన వాడు ఎలాగైతే సూర్యోదయంతో కుసుమం వికసించడాన్ని సౌందర్యంగా సహజంగా చూస్తూ, అది వాడిపోవడాన్ని కూడా సహజంగా చూస్తూ, రెండిటికి విచలితం కాకుండా, కుసుమించినప్పుడు ఆనందించి వెళ్ళిపోయినప్పుడు అయ్యో అనకుండా, ఇటు సౌందర్యాన్ని మళ్ళీ వదలకుండా అత్యంత సహజంగా చూస్తూ ఉన్నాడో, అదేవిధంగా ఈ తత్వము తెలిసినటువంటి వాడు వీటి యొక్క లక్షణములుగా ఎలా జరుగుతున్నప్పటికీ వాటికి అంటుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాడు సుమా. అది విశేషం. కనుక స్వభావస్తు ప్రవర్తతే అనే దానికి మనకు సూర్యునికి జగతికి ఉన్నటువంటి సమన్వయం చూస్తే తెలుస్తుంది. అందుకే మనల్ని పెద్దవాళ్ళు ఆదిత్యుడిని ఉపాసించి అన్నారు. అబ్జర్వ్ చేయి ఆయన్ని బాగా, అన్నీ తెలుస్తాయి. అందుకే కృష్ణ పరమాత్మ తర్వాతి శ్లోకంలో తేషామాదిత్యవత్ జ్ఞానం అని అక్కడ ఇస్తున్నాడు ఆ లింక్. అందుకే నేను ఇక్కడ ఉదాహరణ తీసుకుంటున్నా. అదైతేనే అర్థమవుతుందని చక్కగా చెప్తున్నాడు. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం. నేను ఏ ఒక్కరి పుణ్యాన్ని పాపాన్ని నేను తీసుకోవడం లేదు అన్నాడు. అంటే నేను ఇవ్వడం లేదు, నేను తీసుకోవడం లేదు అని అర్థం. వాడి కర్మకి అనుగుణమైన ఫలం నా ద్వారా వాడికి అనుసంధానింపబడుతున్నది, నేను దానికి కర్తను కాదు. అందుకే అక్కడ చాతుర్మన్యమయా సృష్టం అన్నప్పుడు కూడా నేను కర్తను నేనే, అకర్తను నేనే అన్నాడే. అది దాంట్లో ఉన్నటువంటి ఆంతర్యం. ఇక్కడ స్పష్టంగా అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. ఈ ఆత్మను నేను అనే ఎరుక ఉన్నదే, అది అజ్ఞానము చేత ఆవృతమైపోయి తెలుసుకోలేక జంతువులు మోహితులైపోతున్నాయంటే, జంతువులు మోహితులవుతున్న మనం కాదు అనుకోవచ్చు. మనకే ఇక్కడ జంతువా అంటున్నాడు భగవంతుడు. అది విశేషం. ఓరి జంతువులారా, మీ యొక్క అజ్ఞానము చేతనే మీ జ్ఞానము నశించిపోయింది. అంటే జ్ఞానం కూడా మనలోనే ఉంది అని చెప్తున్నాడు ఆయన. ఎక్కడి నుంచో వచ్చేది కాదు అది. జ్ఞానము అజ్ఞానము చే ఆవరింపబడినది అని చెప్తున్నాడు ఇక్కడ. అదే ధూమేనావృతే ఇవన్నీ యథాదర్శోమదేన చ యథోల్బేనావృతో గర్భ తదా తేనేదమామృతం అని చెప్పాడు కదా. అజ్ఞానము చేత జ్ఞానం ఎలా ఆవరించిందంటే, అగ్నిని పొగ ఆవరించినట్లుగా, అద్దాన్ని మలినం ఆవరించినట్లుగా, శిశువుని గర్భము యొక్క మావి ఆవరించినట్లుగా అని మూడు చెప్పాడు. ఇది మాయా లక్షణం, అజ్ఞానం యొక్క లక్షణం. అజ్ఞానం రెండు విధాలు. ఒకటి కప్పేస్తుంది, రెండవది ఏం చేస్తుందంటే ఒకదానికోటి అనుకునేటట్లు చేస్తుంది. మొదటి దాన్ని ఆవరణమని, రెండవ దాన్ని విక్షేపము అని అంటారు. మూడవది మాలిన్యం. ఈ కామక్రోధ వాసనలు ఉన్నాయో మాలిన్యం. అందుకు మాయకు మూడు లక్షణములు చెప్పారు: మల, ఆవరణ, విక్షేప. అందుకు మాయ ఎలా ప్రవర్తిస్తుందంటే, మనం మెలకువలో ఉన్నప్పుడు, కలలో ఉన్నప్పుడు విక్షేపాత్మకంగా ఉంటుంది మాయ. విక్షేపం అంటే ఒకదాన్నొకటి అనుకోవడం, చెదిరిపోతుంది. అది మనకు మొదట చెప్పినటువంటి ధూమము చేత అగ్ని ఆవరించబడినట్లుగా, అది విక్షేపత్వానికి చిహ్నం. ఆ తర్వాత అద్దం పైన దుమ్ము ఉన్నట్లుగా, అది మలానికి చిహ్నం. ఇక ఆవరణం గర్భేన ఆవృతం, అక్కడ మావి చేత శిశువు కప్పబడ్డట్లుగా, అది ఆవరణం. అందుకు మాయ యొక్క అజ్ఞానం యొక్క లక్షణం అక్కడ మూడు స్థాయిల్లో చెప్పాడు. అది మనం ఇక్కడ అర్థం చేసుకుంటే, అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. జంతవః అంటే జంతువులు. జంతువులు అంటే జని లక్షణం ఎవరికి కలదో వాళ్ళు జంతువులు. అంటే పుట్టడం అనే లక్షణం ఉన్నవాళ్ళు అని అర్థం. ఇప్పుడు చెప్పడం మనం కాదా, పుట్టాం కనుక మనం అందరం కూడా ఈ కేటగిరీలోకే వస్తాం. ఏదో 2 కాళ్ళ 4 కాళ్ళ అనే తేడా తప్ప మిగిలినవన్నీ ఒక్కటే. అంటే పుట్టడమే లక్షణంగా కలిగిన వాళ్ళందరూ బతుకులు ఇంతే. పుట్టడమే లక్షణం అంటే అర్థం, ఫలాసంగులే చేసేటప్పుడు వాడు ఆ ఫలం వాసన తీసుకెళ్ళి పుట్టుక 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 పుట్టుక, అదే జంతువు అంటే.
అందుకే జంతువు లక్షణం అంటే పుడుతూ చస్తూ పోయేవాడి లక్షణం ఏమిటయ్యా అంటే వాడి లోపల సహజంగా ఉండే జ్ఞానం అజ్ఞానం చేత ఆవరింపబడుతున్నది. అంటే జ్ఞానం సహజం, అజ్ఞానం ఆవరణం. అది విశేషం. అజ్ఞానమే ఆవరణం, జ్ఞానం సహజం. అందుకే కృష్ణ పరమాత్మ సహజంగా ఉండవయ్యా అంటున్నాడు. నేచురల్గా ఉండు, సహజంగా ఉండు, అజ్ఞానాన్ని విడిచిపెట్టు. అది విశేషం. అది సహజం జ్ఞానం. అందుకే నీ సహజ స్థితిలో నీ ఉండు అంటూ ఉంటారట రమణ మహర్షి. నీ సహజ స్థితి అది తెలుసుకో. నీ సహజ స్థితి ఏది? నేను అనే ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చిందో వెతికితే నువ్వే దొరుకుతావు అని చెప్పాడు. అదే యోగం. చెప్పడం తేలికే, అది తెచ్చుకోవడమే పెద్ద విశేషం. అందుకే జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాశితమాత్మనః తేషాం ఆదిత్యవత్తి జ్ఞానం ప్రకాశయతి తత్పరం. అంత గొప్ప శ్లోకం ఇదొకటి. విశేషంగా జ్ఞానేనతు తదజ్ఞానం ఏషాం నాశితం ఆత్మనః. దీనికి అన్వయం ఎలాగంటే ఆత్మనః జ్ఞానేన ఏషాం అజ్ఞానం నాశితం. ఇది అర్థం. ఆత్మనః జ్ఞానేన, ఆత్మ గురించి తెలుసుకునడం చేత ఏం జరుగుతున్నదంటే ఏషాం అజ్ఞానం, ఈ అజ్ఞానము నాశితం. ఎందుకంటే జ్ఞానము అజ్ఞానముచే ఆవరింపబడినది అని చెప్పాడు. ఇది నీకు తొలగాలి అంటే జ్ఞానేనతు, జ్ఞానము ద్వారానే మళ్ళీ సాధ్యం. అంటే దేనిని ఇది ఆవరించిందో అదేమిటో నువ్వు తెలుసుకోగలిగితే ఇది తొలగిపోతుంది అన్నాడు. అంత తేలిగ్గానే చెప్తున్నాడు ఇక్కడ. తేషామాదిత్యవ జ్ఞానం, అది దొరికిందా ఇంక దీని బాధే లేదయ్యా, ఈ ఆవరణ పూర్తిగా తొలగిపోయినట్లే అని చెప్పాడు. తేషాం ఆదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. తత్పరం ఎవడైతే తత్పరుడో, తత్పరుడు అంటే ఆత్మయందు బుద్ధి కలిగిన వాడు అన, ఆత్మబుద్ధి కలిగినటువంటి వాడు. ఆత్మయందే దృష్టిని ఎవడైతే నిలిపి ఉంచాడో వాడు తత్పరుడు. ఆ తత్పరుడైన వాడికి జ్ఞానము ఆదిత్యుని వలె ప్రకాశించి అజ్ఞానమైన అంధకారాన్ని పోగొడుతున్నది. ఇప్పుడు ఆదిత్యుడు రాగానే ఎక్కడుందో చీకటి చెప్పు, నేను వెళ్ళి పోగొడతాను కానీ కర్ర పట్టుకురాడు ఆదిత్యుడు. అలా వస్తాడు ఆయన. ఆయన చీకటిని వెతికి కొట్టక్కర్లే, ఆయన వస్తే చాలు చీకటి ఉండదు అంతే. అందుకు ఈ ఆత్మజ్ఞానం అంటూ ఉదయించాలే కానీ అది ఉదయిస్తే అజ్ఞానం దానంతటదే నశించిపోతుంది సుమా అని ఇక్కడ చెప్తున్నారు. దీనికి కొంచెం మనం అర్థం చేసుకోవాలంటే ఆవరణ అనేది ఇక్కడ వస్తున్నది. జ్ఞానమును అజ్ఞానము ఆవరించగలదా? అది మళ్ళీ ప్రశ్న. జ్ఞానమును అజ్ఞానము ఆవరించగలదా? ఒకటి ఆవరించినంత మాత్రాన ఇది నశించేదే అయితే ఆ జ్ఞానం జ్ఞానమా చెప్పండి? కొంచెం ఆలోచిద్దాం. అక్కడ మనకి సూర్య భగవానుడికి మబ్బు పట్టింది అంటే మబ్బు చేత సూర్యుడు కప్పబడ్డాడా చెప్పండి? మన కన్నుకి సూర్యుడికి మధ్య మబ్బు అడ్డొచ్చింది. అలాగే మన బుద్ధికి ఆత్మకి మధ్య ఈ పురాకృతమైనటువంటి ప్రకృతి చేత ఏర్పడ్డ అజ్ఞానం అనేది అడ్డొచ్చిందంతే. అది జ్ఞానాన్ని కప్పలేదు. అది అయితే ఇక్కడ జ్ఞానం కప్పబడింది అంటే ఏమిటి కప్పబడినట్లు? ఇది కొంచెం అర్థం చేసుకుందాం. ఏది కప్పబడ్డట్టు? ఇందాక మనం చెప్పినప్పుడు నేత్రము కప్పబడింది కానీ సూర్యుడు కప్పబడలేదు. అదేవిధంగా ఆ ఆత్మ వైపు తిరగవలసిన బుద్ధి అటు తిరగకుండా ఇంద్రియాదుల వైపు తిరగడానికి కారణం ఏమైంది? ఈ అజ్ఞానం అనేటువంటి ఆవరణైంది. దాన్నే స్వభావము అని అక్కడన్నారు. దానినే ప్రకృతి అని, మాయ అని భాష్యకారులు రకరకాలుగా చెప్పారు. శంకరుల వారైతే స్వభావస్తు అన్న చోట మాయ అని రాశారు. సాంఖ్యులైతే దీనిని ప్రకృతి అని చెప్పారు. మరొకరు ఏం చెప్పారంటే పురాకృతంగా వచ్చినటువంటి సంస్కార విశేషం. మూడన్నా ఒకటే. ఏదైతే నేమి పళ్ళోడు కొట్టుకోవడానికని స్వభావం ఉన్నదే అదయ్యా వీటన్నిటికీ కారణం. అందుకు దాని చేత ఇది ఆవరింపబడి ఉన్నది. ఇది తెలుసుకున్నావా పోతుంది. అది ఎలాగో చూడండి. ఇక్కడ ఒక రత్నం ఉంది. ఈ రత్నానికి ప్రకాశించే లక్షణం అది కానీ ఉంటేనా చీకటి అనేది లేదు, నిజమే. కానీ దాని మీద కొండ బోర్లించారు. ఇప్పుడు నువ్వేం చేయాలి? ముందు కొండని ట్రేస్ చేయాలి. కానీ చీకట్లో కొండ కనిపించడం ఎలాగా? గదంతా చీకటి. దానికి కానీ ఆ రత్నం ఉంటే ఈ అవస్థే లేదు మనకి. ఆ గదిలో చీకటే లేదు. రత్నం కానీ ఉండుంటే గదిలో చీకట్లేదు. మనకు పూర్వకాలంలో మహల్లో ఈ ఎలక్ట్రికల్ లైట్లు ఇవన్నీ ఉండేవి. అవి ఉంటే మళ్ళీ పవర్ కట్లు, ఈ బాధలు. ఆ మణులు పెట్టేవట. ఇప్పటికీ కొన్ని
ప్రాచీనమైనటువంటి కట్టడాల్లో మణులు పెట్టిన దాఖలాలు కనిపిస్తాయి. అనేక దోపిడీల్లో నశించిపోయాయి. భారతదేశం అనేక విజ్ఞానాలు ఆవిష్కరించుకుంది. అలా మణులు కానీ తాపినట్లయితే వాటి ప్రకాశం సర్వకాల సర్వావస్థలు ఎందో ఆ గది నిండా స్థాపించి ఉంటుంది. ఎందుకంటే సహజ ప్రకాశం, స్వయం ప్రకాశం ఉన్నటువంటివి మణులు కొన్ని ఉన్నాయి. అలాంటి ఒక రత్నం ఉంది. అది కానీ ఉంటే గదిలో చీకటే లేదు, కానీ అది ఎక్కడుందో కనిపించట్లేదు. అది విశేషం. అప్పుడు ఏం చేశాడు, అది ఎక్కడుందో ముందు వెతుక్కోవడానికి దాని మీద కొండ బోర్లించారండి, అక్కడ పెట్టి అన్నది ఆవిడ. చీకట్లో దాని మీద కొండ బోర్లించాను అని అంటే ఇప్పుడు ఆ కొండ ఎక్కడుందో కనబడాలి. ఆ రత్నం కొండ లోపల ప్రకాశిస్తుంది, కానీ చుట్టూ ఉన్న చీకటిని ఎలాగా? అందుకు వీడేం చేశాడు, టార్చ్ లైట్ వేసుకుని కొండ వెతికాడు. కొండ కనిపించింది. కనిపించే కొండను పగలగొట్టాడు. కొండను పగలగొట్టే ఇంకా టార్చ్ లైట్ ఎందుకు? అందులో ఉన్న రత్నమే వెలుగునిచ్చింది. అప్పుడు ఇది ఆపేశాడు. అర్థమైంది కదా? అలాగే బుద్ధిని ఆ పరమాత్మకు అభిముఖంగా ప్రసరింపజేసి ముందు అజ్ఞానం యొక్క ఆనవాలు పట్టుకుని దాన్ని పరమాత్మ విచారణ చేత ఛేదింపజేసుకుంటే అప్పుడు ఆవరణ తొలగి ఆ వెనకాల స్వయం ప్రకాశ స్వరూపమైన ఆత్మ చైతన్యం వచ్చి ఈ బుద్ధి ప్రకృతి లీనమైపోతున్నది, లయించుతున్నది. అదేవిధంగా ఇక్కడ ఆదిత్యవత్ జ్ఞానం, ఆదిత్యవత్ అనే మాటే స్వయం ప్రకాశకత్వాన్ని తెలియజేయడానికై ప్రయోగించాడు. దీపవత్తనో ఇంకో మాట వేయలేదు. ఏదైనా దీపం స్వయం ప్రకాశం కాదు, దాన్ని వెలిగించి ఇది అక్కడ ఆదిత్యవత్ జ్ఞానం. అది విశేషం. ఇంత చక్కగా తెలియజేసి తద్బుద్ధయః తదాత్మానః తన్నిష్ఠాః తత్పరాయణాః గచ్చంత్యపునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. ఇక్కడ పరమాత్మ కర్మయోగం యొక్క గమ్యము ఎలా ఉంటుందో వివరిస్తున్నాడు మనకి. కర్మయోగం సిద్ధించిన తర్వాత వాడు ఎటువంటి స్థితిలో ఉంటాడో వివరించబోతున్నాడు మనకి. ఆ స్థితి జ్ఞానము ద్వారా పొందేటువంటి బ్రాహ్మీ స్థితే. కర్మయోగము ద్వారా కానీ జ్ఞానయోగము, అక్కడ జ్ఞానయోగం అంటే విచారణ అని అర్థం. ఆచరణాత్మకమైనటువంటి కర్మయోగం, విచారణాత్మకమైన జ్ఞానయోగం, ఈ రెండిటి ద్వారా పొందబడేటువంటి కైవల్యం అనే స్థితి ఒక్కటే. ఆ కైవల్యం అనేది శరీర త్యాగం తర్వాత దొరికేది కాదు. ఇందులో ఉన్నప్పుడే నవద్వారే పురే దేహి అనే స్థితిలోనే వాడు పొందుతాడు. ఆ పొందినటువంటి వాడు ఎలా ఉంటాడో ఇక్కడి నుంచి వివరిస్తూ ఉన్నారు. దీనినే ఇంతకు ముందే చెప్పాడు ఆయన. ఇంతకు ముందే చెప్పేశాను కదా అని అండు. ఎందుకంటే పిల్లవాడికి అర్థమయ్యే వరకు చెప్పడమే ఆ పిల్లవాడు బాగు కోరే గురువుగారి యొక్క పని. ఆ పిల్లవాడు అర్జునుడు, ఆ గురువుగారు శ్రీకృష్ణుడు. అందుకే ఇంతకు ముందే చెప్పాడు ఆయన. గత సంవత్సరం మనం చెప్పుకున్నాం ఇక్కడది. ఏంటది? స్థిత ప్రజ్ఞ అనేటువంటిది. అది ఏషాం బ్రాహ్మీ స్థితి పార్థాత్. అది ఆ స్థితే లక్ష్యం. ఆ లక్ష్యం విచారణాత్మకమైన జ్ఞానయోగం ద్వారా కానీ ఆచరణాత్మకమైన కర్మయోగం ద్వారా కానీ కూడా ఆ లక్ష్యాన్నే సిద్ధింపజేయాలి. ఆ లక్ష్యం పొందినటువంటి వాడు తద్బుద్ధయః తదాత్మానః తన్నిష్ఠాః తత్పరాయణాః గచ్చంతి అపునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. అలాగా ఆత్మజ్ఞానం ఎవడైతే పొందుతున్నాడో, ఆదిత్యవత్తి జ్ఞానం అయినటువంటి స్వయం ప్రకాశకమైన ఆత్మ యొక్క జ్ఞానం కలిగినటువంటి వాడు బుద్ధి కానీ వాడి ఆత్మ కానీ వాడి పరాయణత్వము కానీ అన్ని దాని యందే ఉంటాయి. ఇంకా ఇంద్రియాదులు యందు విషయముల యందు ప్రసరించదు వాడికి. అందుకు తద్బుద్ధయః తదాత్మానః తన్నిష్ఠాః తత్పరాయణాః. అది విషయం. మనకి ఇది బాగా అర్థం కావాలి అంటే రాస పంచాధ్యాయులో భాగవతంలో అద్భుతంగా ఇవే ధ్వనులు వచ్చే శ్లోకం ఒకటి రాశాడు వ్యాసుడు. గీతలో ఇది గుర్తు చేసే శ్లోకం. గీతకి భాగవతానికి ఉండేటువంటి సంబంధం అది. జ్ఞానం అనే విచారణా మార్గం ద్వారా వెళ్ళిన వాళ్ళ లక్షణం ఒకటి, కర్మ అనేది చేస్తూ ఈశ్వరార్పణ బుద్ధితో వెళ్ళే వారి లక్షణం ఒకటి. కర్మ ఈశ్వరార్పణ బుద్ధి చెయ్యాలి అంటే ముందు ఆ ఈశ్వరుడి మీద ప్రేమ ఏర్పడితేనే కదా ఈశ్వరార్పణ బుద్ధి చేయగలడు. ఈశ్వరుని యందు ప్రేమ ఏర్పడితేనే ఈశ్వరార్పణం చేయగలడు వాడు. ఈశ్వరుడి మహిమపై అవగాహన కలగాలి, సర్వవ్యాపకమైన ఈశ్వరతత్వంపై ఎరుక కలగాలి. దీనికి భక్తి అని పేరు. అందుకే ఇటు కర్మకి అటు జ్ఞానానికి ప్రధానమైనటువంటిది భక్తి అనేటువంటిది. ఆ భక్తి అవస్థలో వెళ్ళినటువంటి వాళ్ళు కూడా ఇదే స్థితి యందు ఉంటారని చెప్పడానికి మనకు ప్రహ్లాదాది భక్తులు ఏ శ్రేణికి చెందినవారో అదే శ్రేణికి చెందిన గోపికల గురించి చెప్తూ వ్యాస భగవానుడు ఈ ధ్వనులే వాడతాడు. ఇక్కడ ఈ శ్లోకం రచించింది వ్యాసుడే కదా.
ఈ స్థితికి ఆ స్థితికి భేదం లేదని చెప్తారు ఇక్కడ. అందుకే భగవద్గీతని చాలా జాగరూకతతో పరిశీలించేవాడు, పూర్వాపర సంబంధం మరవకుండా జాగ్రత్తగా వెళ్ళేవాడు. ఇక్కడ చెప్పబడే శ్లోకాలన్నీ సరిగ్గా భక్తి యోగం దగ్గర కూడా ఇవే దర్శించవచ్చు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయో, అక్కడ అవే విషయాలు వస్తూ ఉంటే ఇక్కడ నుంచి లెక్క ఇదే వస్తూ ఉంటుంది. అంటే ఆ పరాకోటికి చెందినటువంటి స్థితి ఉన్నదే, మొత్తానికి తన్మయంగా అంతా చూడడం, పరమాత్మమయంగా. ఆ పరమాత్మని నువ్వు ఉపాసనా మార్గంలో భక్తి మార్గంలో వెళ్ళేటప్పుడు అదే స్థితిని వెళుతున్నావు. ఎందుకంటే యోగం ఉంది అక్కడ, ఆ యోగము చేత ఆ స్థితిని పొందుతున్నావు. ఇది అక్కడ ఎలా వస్తుందంటే తన్మనస్కాహ తదాలాపాహ తద్విచేష్టాహ తదాత్మికాహ తద్గుణానేవ గాయంతో ఆత్మాగారాన్ని నస్మరుహు అని వాడతారు అక్కడ. అదే విషయం తద్బుద్ధయ తదాత్మాన తన్నిష్టా తత్పరాయణా, ఒకేలా ధ్వనించే రెండు శ్లోకాలు. అక్కడ తన్మనస్కాహ తదాలాపాహ, గోపికలు ఎలా ఉన్నారంటే తన్మనస్కాహ, దాని ఎందే మనసు పెట్టేట, దేని ఎందు? పరబ్రహ్మమునందు. ఆ పరబ్రహ్మం ఎవరు? శ్రీకృష్ణ పరమాత్మ. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎందే మనస్సు నుంచి ఆయన గురించే ఆలాపన చేస్తూ తన్మనస్కాహ తదాలాపాహ తద్విచేష్టాహ, చేష్టలు కూడా ఆయనమయములైపోయాయి. తదాత్మికాహ, ఈ బుద్ధి అంతా తాదాత్మ్య స్థితిలో, తత్ అంటే ఇక్కడ పరమాత్మ, ఆయనే శ్రీకృష్ణుడు. తదాత్మికాహ అయిపోయిన తర్వాత వాళ్ళకంటూ మరి ఒక గుణము మరి ఒక విషయము లేదు. తద్గుణానేవ గాయంతో, ఆ భగవద్గుణములే, ఆ ఈశ్వరమయమైనటువంటి లక్షణమే. ఆయన లక్షణం ఏంటి? సర్వవ్యాపకత్వ సర్వేశ్వరత్వ ఇత్యాది లక్షణములు ఉన్నాయే, వాటినే గాయంత గానము చేస్తూ ఆత్మాగారాన్ని నస్మరుహు, ఆత్మాగారమును మర్చిపోయారు. ఈ ఆత్మగాడికి బోల్డు అర్థాలు ఉన్నాయని చెప్పాం కదా. ఇక్కడ ఆత్మాగారాన్ని అంటే వాళ్ళ ఇల్లు వాళ్ళు మర్చిపోయారు, ఇది డిక్షనరీ మీనింగ్. కానీ ఆత్మ ఆగారాన్ని ఇందాక చెప్పినట్లు నవద్వారే పురేదేహి అక్కడ చూపిస్తున్నాడు. ఆత్మకి ఆగారములేమిటి? అది విశేషం. అంటే నేను అనే భావానికి నివాసాలేమిటి? ఒకటి శరీరం, దానికి తోడు నావి అనబడేటువంటి పుత్రమిత్ర బంధు కళత్రాదులన్నీ కూడా ఆత్మకి ఆగారములు. నేను, నా ఇల్లు, నా వాళ్ళు, ఇవి ఆత్మకి ఆగారములు. ఆత్మ అనే వస్తువును మనం ఉంచే చోట్లు. తద్బుద్ధి తదాత్మానః, ఆ పరమాత్మ ఎందే బుద్ధి నిలిపిన వాళ్ళై, ఆయనలోనే తన్మయులై, నిష్ఠను ఆయన ఎందే ఉంచి పరాయణాః, అది తప్ప మరి ఒక విషయం పట్టణ వాళ్ళైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అపునరావృత్తిం గచ్చంతి, వాళ్ళు తిరిగి రాని చోటుకు వెళతారు సుమా అన్నారు. మిగిలిన వాళ్ళందరూ వెనక్కి తిరిగి వస్తారట, అటువంటి వాళ్ళే వెనక్కి రారు. ఎందుకంటే అన్నిటినీ దాటిన తర్వాత ఏదుందో దానికి చేరిన వాడు మళ్ళీ వెనక్కి రాడు, చేరవలసిన గమ్యం చేరిపోయాడు. అందుకు జ్ఞాన నిర్ధూత కల్మష, ఏమాత్రం కల్మషమున్నా వెనక్కి వచ్చేస్తారండి. కల్మషం లేనివాడు మాత్రమే ఆ స్థితికి చేరుకుంటాడు, వెనక్కి రాడు అని చెప్తున్నాడు. ఇక్కడ కల్మషము అంటే కర్మబంధము అని అర్థం చేసుకోండి చాలు. కర్మబంధం అంటూ ఉంటేనా వెనక్కి రావడం తప్పదు, అది ఏ విధంగానైనా. అది లేదు వాడికి, ఎందుకంటే వాడి కర్మలు కానీ వాడి బుద్ధి కానీ వాడివన్నీ కూడా తన్మయమైపోయే, తత్తుతో మయమైపోయే, బ్రహ్మముతో మయమైపోయే గనక వాడు వెనక్కి రాడు. వెనక్కి రాడు అంటే వాడి శరీరం వెనక్కి రాదని కాదు ఇక్కడ అర్థం. వాడు తన్మయుడైపోయాడు గనక శరీరాదుల్లో ఉన్నా మళ్ళీ వీటి ఈ లంపటాల జోలికి రాడు. వాడు సర్వసమదర్శనత్వ స్థితికి చేరుకుంటాడు క్రమంగా. ఆ స్థితి మనకి ఊహ మాత్రమే తప్ప కాసింత కూడా అనుభూతికి రాని స్థితి. ఆ స్థితి ఎవరో కొందరు పొందగలరు. కస్తరతి 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 మాయాం అని ప్రశ్నిస్తాడు నారదుడు. ఎవరు తరించగలరు అంటే బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే. ఆ సమదర్శనత్వ స్థితి ఉన్నదే ఒక అపూర్వమైనటువంటి ఆనందానుభూతి. వాడికి అఖండమైన బ్రహ్మమే అన్ని చోట్ల కనిపిస్తుంది. ఇప్పటి వరకు చెప్పిన దాన్ని అఖండ బ్రహ్మాకార వృత్తి అని చెప్తారు. తద్బుద్ధయ తదాత్మానః తన్నిష్టా తత్పరాయణా అయినటువంటి వాడు అఖండమైన బ్రహ్మముతో తాదాత్మ్యం చెంది ఉన్నటువంటి వాడికి జగమంతా ఒకటే బ్రహ్మము గోచరిస్తూ ఉంటుంది.
ఆ గోచరించడం చేత నిన్న మనం చెప్పుకున్నట్లు ఎన్ని తరంగాలు కనిపిస్తున్నా ఒకే నది అనే దృష్టి కలిగి ఉంటాడు గనుక తరంగ భేదాలను చూస్తున్న నదీ దృష్టిని వీడడు వాడు సమదృష్టి కలిగినటువంటి వాడు. అందుకే వాడికి ఇది ఎక్కువ అది తక్కువ అని కనబడదయ్యా. విద్యా వినయ సంపన్నే, తర్వాత శ్లోకానికి వెళ్తున్నాం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. పండితాః అంటే వీడే అని మనం మొన్ననే చెప్పుకున్నాం. పండితులు అంటే వ్యాకరణం చదువుకున్నవాడు, సంస్కృతాంధ్రాలు చదివినవాడు కాదని. ఎవరు పండితులో మనం చెప్పుకున్నా ఆ పండితుడికి మరొకసారి చెప్తున్నాడు. ఆ పండితులే సమదర్శనము కలిగిన వారు. వీడిని సమదర్శి అంటారు. సమదర్శి అంటే ఇది. ఈ శ్లోకం బాగా అర్థం చేసుకోవాలి. ఏమాత్రం పొరపాటు పడ్డామా జారిపోతాం. దీన్ని ముందు శ్లోకాలు వెనక శ్లోకాలు చూడకుండా ఇదొక్కటే ఏరి పతనమైపోయిన వాళ్ళు, పతనమైపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదే విశేషం. అందుకే మన యొక్క గొప్ప మతాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల రెండు దెబ్బతీసేసాయి. ఒకటి సైన్స్, ఇంకోటి ఫిలాసఫీ. సైన్స్ చాలా గొప్పదే, కానీ సరిగ్గా అర్థం చేసుకుంటే అది ఫిలాసఫీలోకి తీసుకెళ్తుంది. కానీ రెండు వేరు అనుకున్నాం మనం. అలాగే వేదాంతాన్ని తీసుకొచ్చి ఈ ధర్మాన్ని దెబ్బతీసుకున్నాం మనం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. శ్రీకృష్ణ శరణం మమ. భగవన్మయమైన సభాసదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ శ్రీకృష్ణ భగవానుడు అనుగ్రహించినటువంటి దివ్యవచనములు 5వ అధ్యాయాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. కర్మ సన్యాస యోగమని. ఇందులో మన యొక్క గొప్ప మతాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల రెండు దెబ్బతీసేసాయి. ఒకటి సైన్స్, ఇంకోటి ఫిలాసఫీ. సైన్స్ చాలా గొప్పదే, కానీ సరిగ్గా అర్థం చేసుకుంటే అది ఫిలాసఫీలోకి తీసుకెళ్తుంది. కానీ రెండు వేరు అనుకున్నాం మనం. అలాగే వేదాంతాన్ని తీసుకొచ్చి ఈ ధర్మాన్ని దెబ్బతీసుకున్నాం మనం. ఎక్కడ అన్వయించుకోవాలో తెలియకపోవడం వల్ల. కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు చూడండి. విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుని యందు, విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే. విద్యా వినయ సంపన్నుడు, విద్య తెలిసి వినయము తెలిసి. వినయము అంటే విద్యని వినియోగించుకోగలగడం. అది అసలైన వినయం అంటే. అంటే విధేయత, ప్రవర్తన సరళి. అది విద్య వల్ల చక్కటి ప్రవర్తన సరళి ఏర్పడుతుంది. హౌ టు బిహేవ్ అనేది వినయం. అంతేకాదు వినయం అంటే శిక్షణ అని కూడా పేరు. విద్య వల్ల శిక్షితుడైన వాడు. అందుకని బాగా చదువుకున్నా లాభం లేదండి అని కాకుండా చదివిన చదువుని అమలులోకి తెచ్చుకోవడం వినయం. అది విశేషం. వినయం అంటే ఎక్కడ పెడితే అక్కడ చేతులు పిసుక్కుంటూ తల ఉంచుకోవడం కాదు అక్కడ అర్థం. వినయం అంటే హౌ టు బిహేవ్. మనం అంటాం అంత చదువుకున్నా ఎలా మాట్లాడాలో తెలియదా, ఎలా ప్రవర్తించాలో తెలియదా అని అంటూ ఉంటాం. అంటే చదువు వల్ల ప్రవర్తనలో మార్పు వస్తుంది. అందుకే విద్య వల్ల ప్రవర్తన అనేది ఏర్పడుతుంది. ప్రవర్తనే శిక్షణ, ట్రైనింగ్. ఎంత నువ్వు ట్రైన్ అయ్యావో దాంట్లో తెలియజేయబడుతుంది. విద్య వల్ల తెలియబడేది. అందుకు వినయం అనేది చెప్పబడుతుంది. ఆ విద్యా వినయము కలిగినటువంటి బ్రాహ్మణుని యందు, గవి అంటే ఆవునందు, హస్తిని ఏనుగునందు, శుని కుక్క యందు, శ్వపాకేచ ఆ కుక్కను వండుకు తినేవాని యందు కూడా పండితుడు సమదర్శన బుద్ధి కలిగి ఉంటాడు సుమా. ఇది ఎంతో గొప్ప మాట చెప్పాడు. కానీ మనకు ప్రస్తుతం సమత్వం అర్థం కాక చాలా మాటలు దీని నుంచి తీసుకొచ్చి అన్ని అనాచారాలకి దీన్ని అన్వయించడం మొదలుపెట్టాం మనం. ఇక్కడ సమదర్శిన అన్నాడు కానీ కృష్ణుడు సమవర్తిన అనలేదు. చాలా బాగా అర్థం చేసుకోండి. సమదర్శిన వేరు, సమవర్తిన వేరు. సమదర్శనం సమంగా చూడడం వేరు, సమంగా ప్రవర్తించడం వేరు. ఇక్కడ సమప్రవర్తన కాదు, సమదర్శనం మాత్రమే. అన్నిటి యందు ఒకటే తత్వం ఉన్నది అని తెలుసుకుని దానినే చూస్తూ ఆనందిస్తుంటాడు. నందతి నందతి నందత్యేవా అన్నారు. ఆహా ఆనందం, ఎంత ఆనందం! అంతటా ఒకటే వెలుగుతున్నాడు. పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోవే అంటారు త్యాగరాజస్వామి వారు. ఆనందపడిపోయాడు ఆయన. ఏ స్థితిలో తెలుసా ఇది? 5 రోజుల్లో మోక్షం ఇస్తానన్నాడు. ఎవరు? రామచంద్రమూర్తి ఆయనకి 5 రోజుల్లో మోక్షం ఇస్తాను, నీకు సన్యాసం తీసుకో అని చెప్పాడు. అప్పుడు ఆయన సన్యసించాడు. ఆ సన్యసించినప్పుడు ఆయన మనస్సు సమాధి స్థితికి వెళ్ళిపోయింది. ఆ సమాధి స్థితిలో ఆయనకు రాముడు అన్ని చోట్ల కనబడుతున్నట్టు. ఆ స్థితిలో అప్పుడు పలుకుతున్నాడు ఆయన. ఆ పలికిన భావం ఇది. పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోవే. హరియట హరుడట, సురలట మునులట, అఖిలాండ కోటులట, అందరిలోనూ పరమాత్ముడు వెలిగే ముచ్చట బాగా తెలుసుకోవే.
అందరిలో ఆయన వెలిగిపోతున్నాడు చూడండి, ఒకడే 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 అని తెలిసిపోయాక ఆనందంతో చిందులు వేస్తాడు. ఆహా, పరమాత్మ అంతటా ఉన్నాడు. అది తెలియకపోవడం వల్ల చూడు వాడు ఎలా ఉన్నాడో, చూడు వీడు ఎలా ఉన్నాడో అని చూస్తూ ఉన్నాడు తప్ప వీడందరి యందు పరమాత్మ ఎలా ఉన్నాడో చూడు అనుకున్నవాడు ఒకడిని ద్వేషించాడు, ఒకడిపై ఇంకో భావంతో ప్రవర్తించాడు. వాడొక్కడే తందనానా అని చిందులేయగలడు. తందనానా ఆకి తందనానా పురే, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే, పుడమి సునకము మీద పొలయు ఎండొకటే. కడు పుణ్యులను పాప కర్ములను సరిగావ జడియు శ్రీ వెంకటేశ్వరు నామమొకటే, బ్రహ్మమొకటే పరబ్రహ్మమొకటే. ఆ స్థితిలో వెళ్ళినవాడు చెప్పాడు. అలా చూడాలి. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర దిగినొకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడుండేటి సరిభూమి ఒకటే. ఇది సరిగ్గా అర్థం చేసుకోలేక జాతి వైషమ్యాల కింద జాతుల మధ్య సాంకర్యాల కోసం దీన్ని వినియోగించుకోవడం మొదలుపెట్టారు. ముందే చెప్తున్నాం మనం, సమత్వం వేరు సాంకర్యం వేరు. సృష్టిలో సాంకర్యంతో సమత్వం రాదు, సమన్వయత్వంతోనే సమత్వం వస్తుంది. సాంకర్యాల వైపు వెళ్ళిపోకూడదు. ఇది విశేషం. అందుకు కృష్ణ పరమాత్మ మాటలో హెచ్చరిక చూడాలి. ఇది రాసిన అన్నమాతరే అరుహము లంచవలదా అని ఒక కీర్తన రచించాడు. అరుహము లంచవలదా అనే కీర్తనలో శ్రోత్రియుడే బ్రహ్మము యందే మనస్సుంచినటువంటి భక్తుడు ఎక్కడ దుష్ప్రవర్తన చేస్తూ ఆహార నియమాదులు లేకుండా తాగి తిరిగేటటువంటి వాడు ఇద్దరూ ఒకటే అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవరిని పూజిస్తారో చెప్పండి మీరు. అందరూ సమానమే అని చెప్పి కళ్ళు దుకాణం వాడి దగ్గర ఉన్న వాడిని తీసుకొచ్చి ఆహా ఎంత చక్కగా మాట్లాడుతున్నావయ్యా అని వాడు ఆడిన అశ్లీలపు కబుర్లన్నిటికీ మనం సంగీతం అని మెచ్చుకుంటామా చెప్పండి? వాడి దృశ్యమే కదా. కనుక ఇక్కడ ఉపాధి దృష్టితో కూడిన ఏకత్వాన్ని చెప్పడం లేదు. ఉపాధులన్నిటి యందు ఉపాధులకు అతీతమైన బ్రహ్మం ఏదైతుందో దానిని బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అని చెప్పాడే తప్ప దేహం ఒక్కటే, నీ కన్నొక్కటే, వాడు కన్నొక్కటే, వాడి రక్తం ఒక్కటే, నీ రక్తం ఒక్కటే, ఇవన్నీ మూర్ఖపు మాటలు. ఇవన్నీ వాడి రక్తం వీడి రక్తం ఒక్కటేనా అని చెప్పి డాక్టర్ గారు వాడికి రక్తం కావాలంటే నా రక్తం ఇచ్చేయండి, అందరి రక్తం ఒకటే అని మాకు ఇక్కడ వేదాంతం పాట విన్నామంటే కాదంట డాక్టరే ముందు. అందరి రక్తం ఒకటి కాదట, గ్రూపులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. అందుకు ఎప్పుడూ కూడా వ్యవహారపు మాటలుగా ఇవి పరమార్థపు మాట. అందుకే ఏది వ్యవహారపు మాట ఏది పరమార్థపు మాట తెలుసుకోవాలి. అందుకే అద్వైతం అనేది పరమార్థ స్థితిలో వాడవలసిన మాట. అదాన్ని విస్మరించరాదు. మళ్ళీ ముందే చెప్తున్నాను, అద్వైతాన్ని భావన యందు నిలుపుకుని వ్యవహారాన్ని ఆ స్థితిలో ఉంటూ నిర్వహించుకోవాలి తప్ప అద్వైతాన్ని ఇక్కడ విసర్జించడము కాదు, కావాలని కాదు. అందుకే మనకు సామెత పుట్టింది, వేదాంతులు ఇస్తున్నారు చెంబులు తపేలాలు జాగ్రత్త అంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నీదని నాదని ఏమున్నదయ్యా అంతా ఒకటే అనుకునే జాతి. వాళ్ళు వచ్చి మనమని పెట్టుకున్నామని లాక్కుపోయే ప్రమాదం ఉన్నది. అందుకు జాగ్రత్త అనేటటువంటి వేదాంతులకు వెక్కిరింతగా కూడా చెప్పుంచారు. అంటే పాపం ఎవడు వేదాంతం చెప్పి ఏ దొంగతనం చేశాడో ఆ రోజుల్లో, అంటే దొంగతనం చేయడానికి కూడా వేదాంతం పనికొస్తుంది. ఏముందండి, గొప్ప గొప్ప ఆధ్యాత్మిక మార్గాలు మోసానికి అనువుగా మార్చుకుంటున్న వైఖరులు ఇప్పుడు ఉదాహరణలు నేను చెప్పక్కర్లేదు, కోకొల్లలు. అందుకు విశేషించేవి చెప్పక్కర్లేదు, అవి ఉంటూనే ఉంటాయి నా స్మర్తవ్యం. అందుకు ఇక్కడ విశేషంగా ఏది చెప్తున్నారు అనేది గమనించాలి. అధిష్టాన చైతన్యము యందు సమత్వం చెప్తున్నాడు తప్ప ఉపాధుల యొక్క సమత్వం చెప్పబట్టలేదు. ఇక్కడ ఉచ్చ ఉపాధులు నీచ ఉపాధులు రెండూ చూపిస్తున్నాడు చూడండి. విద్యా వినయ సంపన్నమైన బ్రాహ్మణుడు ఎక్స్ట్రీమ్ ఉదాత్తమైనటువంటి వాడు ఒకటి. వాడు ఆ వేదధర్మాన్ని పాటించుతూ విద్యను తెలుసుకుని ప్రవర్తనలో కూడా దాన్ని పెట్టుకున్నాడు. ఊరికనే చదువుకున్నవాడు కాదు, విద్యా వినయం అది అర్థం. ఊరికనే చదువుకుంటే విద్యావంతుడు, అది ప్రవర్తన యందు కూడా పెట్టుకుంటే వినయవంతుడు. అందుకే విద్యాధ్యాతి వినయం ఈ రెండూ కలిగిన బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞాని. అదొకటి విశేషం. విద్యా వినయ సంపన్నుడైన బ్రహ్మజ్ఞాని వాడు ఒక ఎక్స్ట్రీమ్. చివరి ఎక్స్ట్రీమ్ శ్వపాకైచ, ఏదైనా తినడానికి రెడీ అయిపోయేటటువంటి దేహాత్మ భ్రాంతి కలిగినటువంటి వాడికి చివరి కుక్క మాంసం కూడా రుచే. అటువంటి వాడున్నాడే వాడు. రెండు ఎక్స్ట్రీమ్స్ ఇక్కడ చూపిస్తున్నాడు. అలాగే శుని హస్తిని రెండు ఎక్స్ట్రీమ్స్, కుక్క ఏనుగు, ఇవి చూపిస్తున్నాడు. ఇందులో మనకి మూడు రకములైనటువంటి ప్రకృతులను కూడా చూపిస్తున్నాడు భగవానుడు. ఏది వాడినా ఉపమానం, ఊరికినే ఉన్నాయి కదా అని పేర్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయాను. ఎందుకు ఏది వాడుతున్నాడో చెప్తాడు.
విద్యావినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు, గవి అంటే ఆవు అనేటువంటిది సత్వగుణ వస్తువులకి సంబంధించిన విషయం. హస్తిని ఏనుగు అనేది రజోగుణానికి సంబంధించిన వస్తువు, అది రాజత్వానికి చిహ్నం ఏనుగు. అందుకే రాజులు లాంఛనములుగా దాన్ని వాడడం ఉంటుంది. సంపదలకి వాటికి కూడా ఏనుగుని చిహ్నంగా వాడతారు. ఇది రాజత్వ చిహ్నం, అంటే రాజస గుణానికి సంకేతం ఏనుగు. ఇక శుని, స్వపాక తమోగుణ సంకేతం. అందుకు సృష్టిలో ఉన్న సత్వగుణ పదార్థములు యందు, రజోగుణ పదార్థములు యందు, తమోగుణ పదార్థములు యందు వాటితో ఏర్పడిన ఉపాధులు అవి ఉన్నప్పటికీ ఆ ఉపాధులకు ఆధారంగా ఉన్న చైతన్యములకి 3 గుణములు లేవు. ఆ త్రిగుణాతీతం. అది తెలిసిన వాడే అని చెప్పి ఆ సమదర్శన స్థితిలో ఉండేవాడు అన్నిటి యందు ఉన్నటువంటి చైతన్యం ఒక్కటే అని తెలుసుకుని వేటిని హింసించకుండా వేటి మర్యాదలు వాటిని చూస్తాడు. అది విశేషం. కుక్కను కొడితే పరమాత్మను కొట్టినట్లే కుక్కను కొట్టడు. కుక్కకి భోజనం పెడితే పరమాత్మకు భోజనం పెట్టినట్లే కుక్కకి భోజనం పెడతాడు. అంతేగాని కుక్కకి భోజనం, కుక్క ఏనుగు ఒక్కటే అన్నాడు గనక ఏనుక్కు పెట్టాల్సిన తిండి కుక్కకు పెట్టి, కుక్కకు పెట్టాల్సిన తిండి ఏనుక్కు పెట్టి, అలాగే ఏనుక్కి కట్టవలసిన శాల కుక్కకు కట్టి, కుక్కకు కట్టవలసిన శాల ఏనుక్కు కట్ట, ఏనుగు నందులో దూరు, రెండూ ఒక్కటే అన్నాడు కదా పరమాత్మ. అండ ఎంత వివేకం అండి మనకి. మరి జగత్తులో భిన్న భిన్నత్వం ఉన్నప్పుడు భిన్నత్వాన్ని చూడు, అందులో పరమాత్మను నువ్వు ఆనందింపజేయదలుచుకుంటే వాటి మర్యాదతో వాటికి చూడు. కానీ రాగద్వేషములు 2 పెట్టేవా పతనమైపోతావు, జాగ్రత్త. అంటే కుక్క యందు ద్వేషభావము, ఇంకొక దాని యందు రాగభావము 2 పనికిరాదు. దాని ఉపాధికి ఏ మర్యాద ఇవ్వాలో ఆ మర్యాద ఇవ్వు. అది దాని యొక్క కర్మజనితంగా, ప్రకృతిజనితంగా, దాని పాపపుణ్య కర్మఫలంగా ఒక దేహం తెచ్చుకుంది. దానికి ఆ లక్షణం ఉంది. అందుకే దాన్ని ఎటుంచాలో అటుంచాలి. దాన్ని తీసుకెళ్లి గర్భగుడిలో శివుడి దగ్గర కడితే అక్కడున్న దివ్యత్వం పోతుంది. ఎందుకంటే దాని పాప విశేషం చేత దాని ఉపాధిలో కొన్ని దోషములు చేరు ఉంటాయి. అందుకు మనకు శునక సూకర మార్జాల కుక్కుటములు దేవుడి దేవస్థానంలోకి చేరకూడదు అంటారు. చేరితే సంప్రోక్షణం చేస్తారు. ఎందుకు? తదుపాధిగత దోషములు కొన్ని ఉంటాయి. అది విశేషం. అది ఎందుకు ఉంటాయి అంటే దాని లక్షణం అది. ఎందుకంటే సృష్టిలో నెగిటివ్ ఉండాలి, పాజిటివ్ ఉండాలి. నెగిటివ్ని క్యాప్చర్ చేయడానికి కొన్ని జాతులు, కొన్ని దేహంలో తిరుగుతూ ఉంటాయి. అలాగే పాజిటివ్ని క్యాప్చర్ చేయడానికి కొన్ని యొక్క దేహంలో తిరుగుతూ ఉంటాయి. అంత మాత్రం చేత ఎక్కువ తక్కువ లేవు. ఎలక్ట్రిసిటీని కర్ర తీసుకోదు, రాగి తీగ తీసుకుంటుంది. ఏమిటి? దాని ఉపాధి లక్షణం దానిది, దీని ఉపాధి లక్షణం దీనిది. ఎక్కువ తక్కువ లేవుందండి. అందుకే కర్ర కావాలి, రాగి కావాలి, 2 కావాలి. ఏదో ఒకటంటామా? కానీ ఎలక్ట్రిసిటీ తీసుకోవాలంటే మాత్రం కర్ర కూడదు, రాగి కావాలి. అందుకే ప్రతి వస్తువు మనకు అవసరమే, కానీ దాని యొక్క పరిధి మేరకు అది అవసరం. దాన్ని మళ్ళీ ఇంత చైతన్యవంతం చేస్తున్న ఆత్మ ఉన్నదే, అది వీటన్నిటికీ అతీతం. అందుకు దేని మర్యాద దానికి ఇవ్వాలి. కానీ అన్ని సమత్వమే అనే సమవర్తనం వైపు వెళ్ళొద్దు, సమదర్శనం వైపు వెళ్ళాలి. అది విశేషం. మనకి ఇదే అధిష్టాన చైతన్యం ఏకమని తెలిసినప్పుడు బాధ ఉండదు. మనుషులందరూ నిలబడున్నారు. మనుషులందరూ ఒకే లెవెలా? తలల స్థితిలోంచి చూస్తే ఒక లెవెల్ కాదు, అవునా లేదా? ఒకడు పొట్టివాడు, ఒకడు పొడుగువాడు, ఒకడు అతి పొడుగువాడు, ఒకడు అతి పొట్టివాడు. కానీ అందరూ ఒక లెవెల్ కాదు. కానీ పాదాల స్థితిలో అందరూ ఒకరే లెవెల్, అవునా లేదా? నిలబడి ఉన్నారు, అందరూ ఒకే లెవెల్ మీద ఉన్నారు. తలల స్థితిలో అందరూ వేరే, పాదాల స్థితిలో అందరూ ఒకే లెవెల్. అంటే అర్థం అధిష్టానం స్థితిలో అంతా సమానమే. అందుకు సర్వ జీవ ఉపాధులకి ఏది అధిష్టాన చైతన్యమో అది ఒక్కటే. ఆ స్థితిలో చూసేవాడికి సమదర్శనత్వం. ఇంకా తెలియాలి అంటే బంగారం గురించి నేను చెప్పుకున్నాం. ఎన్ని ఆభరణాలు ఉన్నా అంతా ఒకటే బంగారం అని ఎరుక కలిగి ఉండాలి. అంతా ఒకటే బంగారం, అందులో సందేహం లేదు. అంతా ఒకటే బంగారం కదా అని చెప్పి చేతికి వేసుకోవాల్సిన కడియాన్ని నడుముకు వడ్డాణంగా చుట్టుకుంటామా? వడ్డాణాన్ని తీసుకొచ్చి తలకు చుట్టుకుంటామా? అలాగే ముక్కు పుడుకుని చెవికి పెట్టుకుంటామా? మరి అంతా ఒకటే బంగారం కదా? కాదే. ఆభరణములుగా ఉన్నప్పుడు బంగారం ఒకటే అన్న జ్ఞానం కలిగి ఉంటూ దాన్ని ఎలా వాడాలో అలా వాడుతున్నాం. ఎలాగో సర్వ జగత్తు ఈశ్వరమయమైనప్పటికీ ఉపాధిగతమైన భేదాలు చూస్తూ ఉన్నా ఈ భేదాన్ని దృష్టిలో పెట్టుకోకుండా సర్వం బ్రహ్మమయమనే స్థితిలో యోగి ఉంటాడు. వాడి స్థితి వేరు. నిజంగా యోగి ఆ స్థితిలో ఉన్నప్పుడు నీచ ఉపాధుల వద్ద కూడా అతనికి ఏం బాధ లేదు. కానీ మనకి వేరు. అందుకు సాధకుడు భావాద్వైతాన్ని ఆశ్రయించాలి తప్ప క్రియాద్వైత ద్రవ్యాద్వైతముని ఆశ్రయించరాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. భావాద్వైతం సదా కుర్యాత్, క్రియాద్వైతం న కశ్చన అని గురువుగారే హెచ్చరించారు. ఇక్కడ అంతటా ఒక్కటే అనేది నిజమే. ఎప్పుడు పరమార్థ దృష్టిలో, వ్యవహార దృష్టిలో
అది లేదు. వ్యవహారంలో భిన్నత్వం ఉంది, కానీ భిన్నత్వమునందున్న ఏకత్వాన్ని తెలిసి సాధకుడు మర్యాదగా జాగ్రత్తగా వెళుతూ ఉంటాడు. కానీ సిద్ధుడున్నాడే వాడి స్థితి వేరండి. ఇది కేవలం తెలుసుకోవడానికి తప్ప ఆ సిద్ధావస్థ మనకి ఇప్పుడు సాధ్యావస్థ కాదు. ఆ సిద్ధావస్థలో ఉన్నవాడు ఎక్కడున్నా ఒక్కలాగే ఉంటాడు. ఒకచో నేలను పవ్వళించు ఒకచో నొప్పారు పూసెజ్జపై. వాడు ఎక్కడున్నప్పటికీ కూడా దేనికి అంటాడు, ఆహా పువ్వుల తల్పంపై మంచి నిద్రపోతున్నానని అక్కడ అనుకోడు. అలాగే రాయి మీద పడుకున్నప్పుడు కఠినంగా ఉందే అని రెండూ అనుకోడు. ఆ శరీరగతమైన సహజ లక్షణం చేత నిద్రస్తే ఎక్కడైనా వాలిపోతాడే తప్ప అది ఏమిటి అనేటటువంటి స్థితి వాడికి లేదు. ఎందుకంటే అన్నిటా ఒకటే పరమాత్మను చూస్తాడు. అటువంటి వాళ్ళు కనబడ్డం కూడా అరుదండి. అటువంటి వాళ్ళ స్థితి వేరు. ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు భరతుడు 3వ జన్మలో ఆ స్థితిలో పుట్టాడు. పుడుతూనే ఆ స్థితిలోకి వెళ్ళాడు. పుడుతూనే ఆ స్థితికి వెళ్ళిపోయాడు అంటే గత జన్మల్లో చేసిన సాధన ఫలంగా. అది విశేషం. గత జన్మల్లో చేసిన సాధన ఫలంగా పుట్టుకతోనే అతడు ఆ స్థితికి చేరుకున్నాడు. ఆ స్థితికి చేరడం చేత ఆయన్ని కాళీదేవికి బలివ్వడానికి తీసుకెళ్తే అలా వెళ్ళేటాన్ని. సర్వత్రా బ్రహ్మము. ఆ కత్తి పెట్టి ఎత్తేటప్పుడు ఆ కత్తిలోనే ఆయనకు బ్రహ్మమే కనబడింది, కొట్టేవాడిలోనే బ్రహ్మమే కనబడింది, కాళీదేవిలోనే బ్రహ్మము కనబడింది. అలా చూస్తున్నాడు, ఆయనకి ఏ భేదము లేదు. ఆ స్థితిలో అప్పుడు కాళీదేవి వచ్చిందిట. వచ్చి ఎవరైతే ఆయన్ని చంపదలుచుకున్నారో వాళ్ళని చంపి కాపాడిందిట. ఎందుకంటే బ్రహ్మజ్ఞుణ్ణి దేవతలు కూడా కాపాడుకుంటారు. అది విశేషం. వాడు బ్రహ్మజ్ఞుడు, సర్వము ఒకటే బ్రహ్మముని చూడగలుగుతున్నాడు. ఆ స్థితి అంతటా ఒకటే బ్రహ్మం అన్నారు కనుక ముగ్గురులో నేను చూస్తున్నాను అనుకుని చేసేది కాదు. ఇది అత్యంత సహజంగా ఆ స్థితికి చేరుకున్నాడు. అందుకే ఈ 17 శ్లోకాల వరకు ఆ స్థితిని వర్ణించి ఆ స్థితిలో ఉన్నవాడు చూపుని వర్ణిస్తున్నాడు. కానీ ఇక్కడ మన యొక్క వ్యవహారపు చూపుని స్వామి వర్ణించట్లేదు. పారమార్థిక దృష్టిని ఇక్కడ చూపిస్తున్నాడు, వ్యవహార దృష్టి చూపించట్లేదు. అందుకే ఎప్పుడైనా వేదాంత శాస్త్రం చూపిస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా పరమార్థానికి వ్యవహారానికి సమన్వయంలో జాగ్రత్త పడాలి. అది లేకనే మనం పొరపాటు పడుతూ ఉన్నాం. మన అలసత్వానికి బద్ధకానికి ఇది వాడుకుని ఏదైనా పర్వాలేదండి, ఎక్కడున్నాయేమిటి నాయనా, శుచి లేని చోట తినరాదు అంటే ఏ తిండైనా ఒకటే పరమాత్మ కదండి అన్నాడు. ఒక ఆయన ఇదే ఉత్తరం రాస్తూ సమాధానం అడిగాడు ఋషిపీఠానికి. ఏమనంటే, అంతటా ఒక ఆత్మ అయినప్పుడు ఇలా తినడం అలా తినడం అంటే ఎందుకండి, ఏదైనా తినచ్చు కదా, ఆత్మకు ఆకలి తప్పుకలు లేవు కదా, ఆత్మకు రుచులు లేవు కదా అన్నీ చెప్పాడు. నువ్వే చెప్తున్నా ఆత్మకు ఆకలి తప్పుకలు లేవని, మరి అన్నం ఎందుకు దానికి అంటే ఆత్మకి అన్నం పెట్టట్లేదు, నువ్వు దేహానికి అన్నం పెడుతున్నావు. దేహానికి అన్నం పెడుతున్నావు కనుక దేహంలో అన్ని తేడాలు ఉన్నాయి, తప్పదు, తద్గతమైనటువంటి పాటించుకోవాల్సిందే. అందుకు దేహమర్యాదలు దేహానికి ఉన్నాయి. అది విషయం. నీటిలో నిప్పులో కూడా ఒకే పరమాత్మను చూడగలిగే వాళ్ళు ఆడవలసిన మాటలేవి. అలా చూడగలిగే వాళ్ళకి నీరు నిప్పు కూడా ఒకటే అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. నిజంగా ఈ స్థితిలో ఉన్నవాడిని వాడు అలా నిప్పులోకి వెళ్ళిపోయినా నిప్పు వాడిని కాల్చదు. ఎందుకంటే బ్రహ్మమునందున్న వాళ్ళు అటువంటి వాళ్ళు అని. మరి వారు మిరాకిల్ చేస్తున్నారు. మిరాకిల్ కాదు, అన్నిటికీ ఏది అధిష్టానమే ఉన్నదో ఆ చైతన్యంతో తన్మయులైపోయారు కనుక వాళ్ళకి ఆ బ్రహ్మమునకు తేడా లేదు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి. ఆ బ్రహ్మ యొక్క శాసనంతో ప్రకృతి అంతా ఆయనకి ఎలా అనుకూలమైందో బ్రహ్మజ్ఞుడికి కూడా ఆ విధంగా అనుకూలమై ఉంటుంది. అది విశేషం. అందుకు వాడు నిప్పులో దూకినా నీటిలో దూకినా వాడు దేనికి చలించడు. అది మనకు తెలియజేయడానికే ప్రహ్లాద చరిత్రలో దేనిలో తోసిన ఆయన అలాగే ఉన్నాడని చెప్పడం అది విశేషం. అందుకు బ్రహ్మజ్ఞుడికి భౌతికమైన వాదికి ఉన్నటువంటి ఆ తేడాను చూపించడానికే భాగవతకారుడు ఇటు హిరణ్యకశిపుణ్ణి అటు ప్రహ్లాదుడిని చూపించాడు. ప్రహ్లాదుడు పరమార్థం, హిరణ్యకశిపుడు వ్యావహారికం. అది విషయం. అందుకు సమన్వయం జాగ్రత్తగా చేసుకుంటూ వెళ్ళాలి. ఇలాంటి పారమార్థిక దృష్టితో కూడినటువంటి విషయం ఇది. ఇది తెలియక మన వేదాంత వాక్యాలను పొరపాటు పడుతూ ఉంటాం. ఇదే కథ అందరికీ తెలిసిన ప్రసిద్ధమైన కథ ఉంది. అది రామకృష్ణ పరమహంస గారు చెప్తూ ఉంటారు ఈ కథని. అదేమిటంటే, ఒక ఆయన వచ్చి అంతా బ్రహ్మమే అనుకోమని మీరు చెప్పారు. నేను అదే రోజు మన్నం చేసుకుంటూ వెళ్తున్నాను. ఎదురుగా ఒక ఏనుగు వచ్చింది నా ముందుకి. దాని మీద ఒక మావటివాడు ఉన్నాడు. ఆ ఏనుగును చూస్తూ ఉంటే ఏనుగు బ్రహ్మమే, అంతా బ్రహ్మమే అని చెప్పి వెళుతూ ఉన్నాను నేను. అప్పుడు ఆ ఏనుగు ఊరుకోకుండా నన్ను చుట్టూ విసిరేసింది. మరి అంతా బ్రహ్మమే అన్నప్పుడు ఏనుగు విసిరేసింది, నాకు ఒళ్ళు నొప్పి వచ్చిందే, మరి మీరు చెప్పిన మంత్రం పనిచేయలేదన్నాడు.
పిచ్చివాడా, అప్పుడు ఇంకోటి కూడా జరిగింది, గుర్తు తెచ్చుకో అన్నాడు. ఏం జరిగిందంటే గుర్తు తెచ్చుకో అన్నాడు ఆయన. ఆ మావటి వాడు చెప్పేట, ఏనుగు వస్తుంది తప్పుకో అని. ఈయన వినలేదు కదా అంటే, ఎందుకు వినలేదు, అంతా బ్రహ్మమే, నన్ను ఏనుగు ఏం చేస్తుంది అన్నాడు. మరి అంతా బ్రహ్మమే అన్నప్పుడు మావటివాడు బ్రహ్మమే కదా. ఆ మావటివాడైన బ్రహ్మము తప్పుకో అన్నాడు కదా, ఆ బ్రహ్మవాక్కు విన్నావా నువ్వు అన్నాడు. అది వినుంటే బాగుపడేవాడివి. అందుకు ఏది ఎలా అన్వయించుకోవాలో తెలియకపోతే ఇవన్నీ ప్రమాదములు ఉంటాయి. అందుకు ఇవి చాలా విషయములు. అందుకు భావాద్వైతం సదా కుర్యాత్. మరి అటువంటిప్పుడు ఆ స్థితిలోనే ఉండేది. మరి సాధకుడినే నాకెందుకు చెప్తావు అనొచ్చు. అర్జున, నువ్వు కానీ ఈ విషయం తెలుసుకుంటే నువ్వు రాగద్వేషాలకు అంటుకోవు. అది విషయం. సర్వము బ్రహ్మమయము అని తెలుసుకున్నప్పుడు ఒక దానికి ఇవ్వవలసిన మర్యాద ఇస్తావు, కానీ దాన్ని నీచంగా చూడడం, తక్కువగా చూడడం, ఎక్కువగా చూడడం, ఈ విధంగా చెయ్యవు. దేనికి బ్రాహ్మణుడికి ఇందాక చెప్పిన విద్యావినయ సంపన్నుడైన విప్రుణ్ణి గౌరవించవలసిందే, గోవుని పూజించవలసిందే, శునకాన్ని ఆదరించవలసిందే. గోవు పూజ్య వస్తువు, శునకం ఆదరణీయ వస్తువు. ఏది పూజ్యము, ఏది ఆదరణీయము. అలాగని ఆ విప్రుడు చాలా గొప్పవాడు అని చెప్పి తదితరులందరినీ కొడుతూ తిరగమని కాదు అర్థం. అది చేస్తే మళ్ళీ మహాపాపం. వాళ్ళలో ఎక్కడైనా దోషం కనిపిస్తే దోషాన్ని సంస్కరించి వాడికి జ్ఞానం కలిగించాలి తప్ప వాళ్ళని అవమానించరాదు. ఒక మహాయోగిని ఈ మధ్యకాలంలోనే ఆవిడ పరమపదించింది. మహాయోగిని, ఆమె వద్దకు బ్రహ్మజ్ఞులు అనిపించుకున్న వాళ్ళు కూడా వెళ్ళి పాద నమస్కారం చేసేవారట. ఎందుకంటే ఆవిడ అతి సహజంగా ఈ స్థితికి చేరుకున్నవాళ్ళు, అవధూత స్థితికి చేరుకున్నటువంటి ఆమె. చాలామందికి తెలిసి ఉంటుంది, పిచ్చమ్మ అంటారు, అవధూత పిచ్చమ్మ అని. ఆవిడ పేరే పిచ్చమ్మ, అంటే పిచ్చిలా ప్రవర్తిస్తూ ఉంటుంది, బాలోన్మత్త పిశాచవత్తని. ఆవిడ వద్దకు అనేక మంది బ్రహ్మవాదులు, వేదాంతులు వెళ్ళేవారు. విశేషం, ఆమె రాయితో కొడితే చాలు అనుకుని వెళ్ళేవారట. రాయితో కొడితే దరిద్రాలు పోయేవి. అంటే ఆమెకి మిరాకిల్స్ వచ్చాయా? ఇందాక నేను చెప్పినట్లు బ్రహ్మజ్ఞుడైన వాడు విషయం అది. బ్రహ్మజ్ఞుడైన వాడు బ్రహ్మము వలే ఉంటాడు, బ్రహ్మమే తానే ఉంటాడు. అతడి పరిధిలోకి వెళితే చాలు మనం తరించుకోగలం. ఎందుకు? అపరిమితమైన అఖండమైన బ్రహ్మముతో తాదాత్మ్యం చెంది ఉన్న వాడి పరిస్థితి. ఆమె ఒక మాట చెప్పింది సందర్భంలో, ఏమిటంటే నేను ఈ స్థితికి రావడానికి కారణం రామనామం అన్నది. ఆమె జన్మతః హరిజన స్త్రీ హరిజనురాలు, చదివిన శాస్త్రాల్లో. మరి నీకు ఎలా వచ్చింది అంటే, గత జన్మ సంస్కారం. నా పుట్టిన దగ్గర నుంచి, బుద్ధి పుట్టిన దగ్గర నుంచి రామ అనడం తప్ప మనకు తెలియదు. నా జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కొన్నాను. బాల్యంలో వివాహం చేశారు, భర్త పోయాడు, అనేక దురవస్థలు, దరిద్రం, కానీ నన్ను ఏమీ బాధించలేదు. ఆ రాముడిలో తాదాత్మ్యం చెంది ఇవన్నీ సాక్షిభూతంగా చూడగలిగే స్థితికి ఆమె సహజంగా చేరుకుందిట. అమ్మా, నువ్వు గత జన్మ నుంచి సాధనలు అన్నావు, ఈ ఉపాధిలో ఎందుకు పుట్టావు తల్లి అని అడిగితే, నేను గత జన్మల్లో గొప్ప బ్రాహ్మణుణ్ణి, నా సాధన చాలా పండింది, కానీ హరిజనులను అవమానకరంగా చూసి ద్వేషబుద్ధితో ఉండేవాడిని, ఆ దోషం చేత ఈ ఉపాధిలో నేను జన్మించాను అని చెప్పాను. దీన్ని బట్టి మనకు అర్థమైంది కదా. అంటే దేని యందు ద్వేషభావం, రాగభావం పనికిరాదు, అది కూడదు. అదే స్వామి చెప్తున్నది, నా కాంక్షతి నా ద్వేష్టి, సర్వత్రా బ్రహ్మము అని ఎరుక మనం భావంతో కలిగి ఉండాలి తప్ప ద్రవ్య క్రియల యందు తీసుకురాకూడదు. అందుకు సమదర్శినత్వం అనేది ఇక్కడ మన సాధన స్థితిలో భావన మాత్రం. సిద్ధస్థితిలో ఇంకా అతనికి వేరే క్రియ లేదు, వాడు బ్రహ్మమునందే ఉన్నటువంటి వాడు, వాడి స్థితి వేరు, వాడితో మనల్ని పోల్చడానికే లేదు ఇక్కడ. అందుకు ఇక్కడ సమదర్శిన అన్నాడు స్వామి, సమవర్తిన లేదు. అటువంటి స్థితే సామ్య స్థితి అని చెప్పబడుతుంది. ఆ స్థితిలో చేరినటువంటి వాడు ఇక్కడే జనన మరణాలను జయించిన వాడు సుమా అన్నాడు. వాడు ఇక్కడే జనన మరణాలను జయించాడు. ఎందుకంటే జనన మరణాతీతమైన తత్వమే తాను అనే స్థితి ఉన్నాడు గనక, ఇహైవతైర్జితస్సర్గో ఏషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. ఇక్కడ వరకు మనకు వివరణ చెప్పి, ఈ స్థితినే ఆయన అంతకు ముందు వర్ణించేటువంటి స్థితప్రజ్ఞుడు అనే విషయం గనక మళ్ళీ స్థితప్రజ్ఞ లక్షణాన్నే తర్వాతి శ్లోకంలో వివరించి, స్థిరబుద్ధి అసమ్మూఢ బ్రాహ్మణి స్థితః అనే శ్లోకంతో న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః అనే శ్లోకంలో చెప్తున్నారు. అయితే పరమాత్మ ఆ జ్ఞానస్థితి ఎలా ఉంటుందో మనకు వర్ణిస్తున్నాడు ఇక్కడ. ఇది చెప్తున్నంతసేపు మనకి సహజంగా విసుగు రావడం కష్టం, సహజం. చాలా సులభంగా వస్తుంది విసుగు. కారణం ఏంటంటే అది ఈషణ్ మాత్రము వాసనారూపంలో కూడా మన దగ్గర లేదు. లేదంటే ఒప్పుకోమనహం.
ఎందుకంటే కర్మ యోగం కాదు కదా, కర్మానుష్ఠానమే పండించుకోలేదు మనం. కర్మయోగ స్థితిలో ఉన్నవాడు చేరుకునే స్థితి ఎలా ఉంటుందో ఈయన వర్ణిస్తున్నాడు ఇక్కడ. అది విశేషం. అందుకే విమానంపై వెళ్ళేవాడు వెళ్ళే అమెరికా ఎలా ఉంటుందో ఇక్కడ వర్ణన. వీడు ఇంకా విమానం టికెట్ కూడా కొనలేదు. అది విషయం. అందుకు ఆ స్థితిని వర్ణిస్తున్నాడు. ఆ స్థితిని పొందడానికి ఈ కర్మయోగి ఏ సాధన చేయాలో కూడా కృష్ణ పరమాత్మ తర్వాతి శ్లోకముల్లో చాలా స్పష్టంగా చెప్తాడు. కర్మ ఏ విధంగా యోగంగా మలుచుకోవాలని దానికి కొన్ని సాధనలు ఉన్నాయి. ఆ సాధనలే తర్వాత పరమాత్మ మన కోసం ప్రాక్టికల్గా పనికొచ్చేవి కొన్ని చెప్పబోతున్నాడు. ఇవాళ చెప్పుకున్న దాని యొక్క సారాంశం కేవలం బ్రాహ్మీ స్థితి అందున్నవాడు ఎలా ఉంటాడు అని ముందు నువ్వు తెలుసుకుంటే, భావనతో స్థితిని ఊహించితే రాగద్వేషము నుంచి విముక్తుడివై కర్మని అంటకుండా ఎలా ఆచరించగలవో తెలుస్తుంది. అందుకు మనం చక్కగా గ్రహించాలి. కర్మానుష్ఠాన పరాయణుడు, కర్మయోగి, జ్ఞానయోగి, జ్ఞాని, ఈ స్థితుల గురించి తెలుసుకుంటే సరిగ్గా విమానం రన్వేలో వెళ్ళడం లాంటిది కర్మానుష్ఠానం చేయడం అంటే, టేకాఫ్ పొందడం లాంటిది కర్మయోగం అంటే, అది చక్కగా గాలిలో స్థిరమే ప్రయాణించడం లాంటిది జ్ఞానం అంటే. అందుకు సరిగ్గా రన్వేలో వెళ్ళినప్పుడే టేకాఫ్ తీసుకోగలదు, ఎక్కడ పెడితే అక్కడ అది వెళ్ళలేదు. అందుకే రన్వే శాస్త్రవిహితమైన కర్మానుష్ఠానం, టేకాఫ్ కర్మయోగం, ఆకాశమునందు పయనించడం జ్ఞానస్థితి. అది కావలసిన స్థితి. ఇది మనం అన్వయించుకుని ఆ సాధన ఎలా చేయాలి, ఆ రన్వే నుంచే జాగ్రత్తగా వెళ్ళి కర్మయోగంలోకి వెళ్ళాలి అంటే మనిషి ఏ విధంగా ఏ సాధనలు చేస్తే ఆ స్థితిని చేరుకుంటాడు అన్నదాన్ని పరమాత్మ ధ్యాన యోగాది ప్రక్రియలు చెప్పబోతున్నాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచైవ స్వపాకే చ పండిత సమదర్శిన. సమదర్శిత్వము అనేటువంటి స్థితి జ్ఞానికి ఎల్లవేళలా ఉంటున్నది. జ్ఞాని ఆ స్థితి యందు అత్యంత సహజంగా ఉంటాడు. కర్మయోగి ఆ స్థితిని భావించుతూ తత్సాధనకి వెళతాడు. అందుకు విచారణ మార్గంలో వెళ్ళేవాడైనా కర్మయోగ మార్గంలో వెళ్ళేవాడైనప్పటికీ కూడా అతడు చేరుకోవలసిన స్థితి ఈ సమదర్శిత్వము. ఈ సమదర్శిత్వ స్థితిని అత్యంత సహజంగా పొందినటువంటి ఆ పరాకోటికి చెందిన సిద్ధుడెవడో అతను ఎక్కడ వర్తించినా అతనికి బాధ లేదు. కానీ మన విషయంకి వచ్చేటప్పటికీ సమదర్శిన అనేది ఇక్కడ దృష్టిలో పెట్టుకోవాలి. సమదర్శిత్వమే తప్ప సమవర్తిత్వము కాదు. ఇక్కడ దానికి నేను వివరణ చెప్పుకోవడం జరిగినది. ఇక్కడ అనేక ఉపాధులుగా విద్యుత్ శక్తి మనకు లభిస్తున్నప్పటికీ శ్రవణానికి అంటే శబ్దానికి ఇది, కాంతికి మరొకటి, వాయువుకు మరొకటి విద్యుత్ శక్తి లభించినప్పటికీ అంతటా ఒకే విద్యుత్తు కదా అని నేను బల్బు దగ్గరికి వెళ్ళి ఉపన్యాసం చెప్పను. అలాగే ఇక్కడికి వచ్చి పుస్తకం చూసుకోవడం మొదలు పెట్టను. ఎక్కడ క్రియ చేయాలో అక్కడ క్రియ చేస్తాం, కానీ అంతటా ఒకే విద్యుత్ ఉంది అని ఎరుక మనకు ఉంటున్నది. అలాగే అంతటా ఒకే బ్రహ్మం ఉన్నది అనేటువంటి ఎరుక కలిగి జగత్తులో దేనియందు ఈ ద్వేషము కాంక్ష పెట్టకుండా సర్వమునందు ఉన్నటువంటి బ్రహ్మము యందు ఎవడు రమించుతూ ఉంటాడో వాడు దివ్యమైనటువంటి వాడు. అటువంటి వాడే స్థితప్రజ్ఞుడు. అటువంటి వాడు ఇక్కడే జీవన్ముక్తుడవుతున్నాడయ్యా అని ఇహైవతేర్జిత సర్గో అని మొదలు పెడుతున్నారు. ఇహైవ ఇహైవ. ఈ ఇహైవ అనే మాట కృష్ణ పరమాత్మ ఎక్కువగా ఉపయోగించిన శబ్దం. మళ్ళీ అంత చక్కగా ఉపయోగించినటువంటి వారు శంకర భగవత్పాదులు వారు. అందుకే నమోక్షో నభసపృష్ఠే నపాతాళే నభూతలే. మోక్షం అనేటువంటిది ఎక్కడో ఆకాశంలోనో పాతాళంలోనో ఫలానా మాంత్రికుడికి ప్రాణాలు చిరకలో ఉన్నట్లు ఎక్కడో లేదయ్యా. ఇహైవ ఇహైవ అని అంటారు ఆయన. ఇక్కడే 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 మోక్షము అని. అందుకు భగవద్గీత బోధించినటువంటి ఏ పరమస్థితి ఉన్నదో జ్ఞానం అనే అల్టిమేట్ స్థితి మోక్షము, ఆ మోక్షము ఎక్కడో లేదు, ఇక్కడ. అందుకే ఇహైవతేర్జిత సర్గో, ఇక్కడే వారు జీవన్మరణాలను జయించిన వారు అవుతున్నారు. అంటే అర్థం మరణము పుట్టుక ఈ రెండు దేనికి ఉన్నాయో అది నేను అనేటువంటి అజ్ఞానాన్ని జయించిన వాడికి ఇంకా మరణం తర్వాత మోక్షం లేదు వాడికి. ఇహైవా అని ప్రత్యేకం చేసి ఏషాం సామ్యే స్థితం మనః, సర్వత్రా ఒకే
స్థితిని దర్శించడం అనేది సామ్యే స్థితం మనః అని ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. మనస్సుని సామ్యమునందుంచువాడు అంటే సర్వమునకు ఏది అధిష్టానమైన చైతన్యం ఉన్నదో ఆ ఆత్మయందు మనస్సునుంచాడు గనక అతడు సామ్యమునందు ఉంచినటువంటి వాడు. అధిష్టాన చైతన్యం వివిధ ఉపాధుల్లో భాషిస్తున్నప్పటికీ ఉపాధిగత భేదం కనిపిస్తుంది కానీ చైతన్యమునందు భేదము లేదు. అది తెలిసినటువంటి వాడు నిర్దోషం గి సమం బ్రహ్మ, అటువంటి వాడు నిర్దోషి అన్నాడు ఇక్కడ. నిర్దోషి అంటే వాడు. దోషం అంటే అర్థం ఏంటి? భేద దృష్టిని దోషం అన్నారు, అభేద దృష్టిని నిర్దోషం అన్నారు. ఇక్కడ విషమ దృష్టి దోషము, విషమము అంటే సమము కానిది విషమము, సమము అనేటువంటిది బ్రహ్మదృష్టే సమము, అందుకు విషమ దృష్టే దోషము. అది లేనివాడు నిర్దోషి. అటువంటి వాడు తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః, అటువంటి వారు బ్రహ్మమునందున్నటువంటి వారు కూడా సుమా. వారికి అనుకూలమైన వాటిని చూసి ఆనందించడం కానీ ప్రతికూలమైన వాటిని చూసి దుఃఖించడం కానీ రెండూ ఉండవు వాళ్ళకి అన్న. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చ ప్రియం. ఎందుకంటే వాళ్ళ మనస్సుకి దేహానికి కూడా అతీతంగా ఉన్నటువంటి వారు. ఈ అనుకూల ప్రతికూలాలు వేటికి ఉన్నాయి అని ఆలోచిస్తే దేహానికి కొన్ని ఉన్నాయి, మనస్సుకు కొన్ని ఉన్నాయి. దేహానికి అనుకూల ప్రతికూలాలు ఏమిటి? శీతోష్ణములు మొదలైనవన్నీ దేహానికి అనుకూల ప్రతికూలములు. ఇక అంతరంగానికి అనుకూల ప్రతికూలములైనవి ఏమిటి? సుఖదుఖములు అని. ఇలా ఒక్కొక్క ద్వంద్వములన్నీ కూడా ఈ మనస్సుకి దేహానికి అనుకూల ప్రతికూలములు. వివి నేను కాను అనే ఆత్మస్థితిలో ఉన్నవాడికి ఇంకా ఇది ప్రియము, ఇది అప్రియమని, ఇది అనుకూలమని ప్రతికూలమని భావన ఉండదు గనక వాడిని స్థిరబుద్ధి అన్నారు సుమా. ఈ స్థిరబుద్ధి అనే మాటే స్థితప్రజ్ఞ అనేటటువంటి 2వ అధ్యాయంలో చెప్పినటువంటి పరమస్థితిని తెలియజేస్తున్నది. అది అసమ్మూఢ అని తర్వాత మళ్ళీ వాడికి మూర్ఖత్వము లేదు అన్నాడు. సమ్మూఢ అంటే మూర్ఖుడు అని అర్థం, అంటే మోహితుడు అని కూడా. ఒకదాన్నొకటి అనుకునేవాడు మోహితుడు. సర్వము ఏదో అసలు తత్వం తెలిసినటువంటి వాడు అసమ్మూఢ బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థిత. ఈ బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థిత అనేటువంటిది కూడా ఉపనిషద్వచనమైన బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అనే మాటను తెలియజేస్తున్నది. బ్రహ్మము తెలిసినవాడు బ్రహ్మమే అవుతున్నాడు. అంటే తెలిసినవాడు వేరు, తెలియబడేది వేరు కావట్లేదు. అది తెలుసుకోవడం అంటే అది తానవడం అని అర్థం. అది తానవడమే అసలైన జ్ఞానం. అందుకు గీత చెప్తున్నటువంటి జ్ఞానం అనే పరమపదం ఉన్నదే బ్రహ్మమే తానవడం. బ్రహ్మము గురించి తెలుసుకోవడం కాదు, తెలుసుకోవడం సాధన స్థితి, అది తానవడం సిద్ధస్థితి. అలా దాన్ని పొందినటువంటి వాడు అతడే బ్రహ్మం అవుతున్నాడు అన్నారు. ఇది విశేషం. అందుకే అతడికి దేవతలు కూడా నమస్కరిస్తారు. విశేషం అదే. అందుకే నిన్న జడభరతుడి కథ చెప్పుకున్నాం. ఆయన తనను కోటికో ఒక్కడైనా దొరుకుతాడా అనేది ప్రశ్న కూడా. అందుకు వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ అని మరొక చోట పరమాత్మ అదే విషయాన్ని చెప్పాడు. అటువంటి వాడు సుదుర్లభుడు, వాడు దొరకడం అత్యంత కష్టసాధ్యం. బ్రహ్మం అంతటా ఉన్నది, నీలో నాలో ఉన్నది అని కబుర్లు చెప్పేవారు 1,00,000 మంది దొరుకుతారు మనకి. నిన్ననే చెప్పుకున్నా అలాంటి మాటని ఎవరెవరు ఎప్పుడెప్పుడు వాడుతుంటారు అని. అంతటా ఒకటే బ్రహ్మం ఉంది కనుక ఏ అనాచారం చేసినా పర్వాలేదు అనేవాడు అదే వేదాంతం మాట్లాడతాడు. తాను గొప్ప వేదాంతిని అనిపించుకోవాలని వాదులాడేవాడు అదే మాట్లాడతాడు. కానీ తత్స్థితిలో ఉన్నవాడు ఏది మాట్లాడు. ఎందుకంటే అది వాడై ఉన్నాడు. ఎవరితో మాట్లాడతాడు? ఒక 2 వస్తువులు ఉన్నాయనుకుంటేనే మాట్లాడడం చెప్పడం అని ఉంటుంది. అంతా అదైనప్పుడు ఇంకెవరితో ఏం చెప్తాడు? వాడు నందతి నందతి నందత్యేవ. ఆ బ్రహ్మము తానే ఆ స్థితిలో ఉన్నటువంటి వాడు కనుక ప్రకృతి అతనికి అనుకూలంగానే ఉంటుంది. అందుకు బ్రహ్మజ్ఞుడు అయినటువంటి వాడు సాక్షాత్ బ్రహ్మమే. ఈ విషయాన్ని చెప్పి బాహ్యస్పర్శే శ్వసక్తాత్మ విందత్యాత్మని యత్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మ సుఖమక్షయమస్నుతే. అయితే వాడేం సుఖపడుతున్నాడండి? మన బాహ్య దృష్టితో చూస్తే వాడేమైనా సుఖపడుతున్నాడా? అసలు మనం చక్కగా కారులో తిరుగుతున్నాం, సూట్లు వేసుకుంటున్నాం, పెర్ఫ్యూములు పూసుకుంటున్నాం. బ్రహ్మవేత్తకి ఏమైనా సుఖం ఉందా అండి? అసలు ఒంటి మీద వస్త్రం ఉందో లేదో కూడా తెలియదు. కానీ మనలాంటి సుఖాలు ఏవీ లేవు వాడి దగ్గర. రుచికరమైన భోజనమా, ఇన్ని రకాల వంటలు, ఆవకాయ జాడీలు, ఇవేవి ఆయనకి తెలుసు? అవేవీ లేవు ఆయనకి. ఏం తింటాడో, ఏం తిరుగుతాడో.
అలా అంటే ఆయనది సుఖమా మనది సుఖమా అంటే ఇక్కడ చెప్తున్నాడు, నాయన నీ సుఖం పాపం బయట వస్తువు ఉంటే గానీ లేదయ్యా అంటున్నాడు. బాహ్యస్పర్శ, అది మన సుఖములన్నీ బయట స్పర్శతో కూడుకున్నటువంటివి. ఇక్కడ ఈ సుఖం గురించి చాలా బాగా 2-3 మాటల్లో కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. సంస్పర్శజా భోగాః అని ఒక దగ్గర చెప్పాడు, తర్వాత శ్లోకంలోనే సంస్పర్శజా భోగాః. ఇక్కడ బాహ్యస్పర్శేషు, రెండిటికి లక్ష్యం ఒకటే. బాహ్యమునకు స్పర్శ ఉంది ఏవో ఆ సుఖమనే మనం ఇప్పుడు చెప్తూ ఉన్నాం. ఏ సుఖమునైనా బయట నుంచి తెచ్చుకుని ఆనందించే వాళ్ళమేమన్నా, అందుకు వాటిని ఇంద్రియార్థములు అని అన్నారు. అవి బయటవవి. ఆ బయటవైన వాటిని పట్టుకోవడానికి నీదైనటువంటి ఇంద్రియములను బయటకు పంపిస్తున్నాం. దీని లక్షణం బయటికి వెళ్ళడమే, ఇంద్రియాల లక్షణం బయటకు వెళ్ళడమే. దీన్ని పరాక్ అని అంటారు. పరాక్ అదే అసలు పరాక్. మనం అనుకుంటే అన్నీ మరిచిపోయిన స్థితిలో పరాక్ అంటాం. అసలు పరాక్ ఏంటంటే బయట తిరుగుతున్నంతకాలమే మనం పరాకుతో కూడినటువంటి వాళ్ళం. ఎందుకు? అసలైన దాన్ని మర్చిపోతున్నాం, అది విశేషం. పరాక్ ప్రత్యక్ అని వేదాంతం 2 విషయాన్ని వాడింది. ప్రత్యక్ అంటే అంతర్ముఖం, పరాక్ అంటే బహిర్ముఖం. అందుకే పరాంచకాని యతన స్వయంభూ అని ఉపనిషత్తు చెప్తుంది. ఈ ఇంద్రియముల లక్షణం పరాంచకాని, పరాక్ లక్షణంతో వెడుతూ ఉంటాయి. ఇవి నీరు పల్ల మెరుగు అన్నట్లుగా ఇంద్రియములు బయలు ఎరుగు. అది దాని విషయం. ఏం చేస్తాం? ఇవి బాహ్య విషయాన్ని గ్రహించే లక్షణమే ఇంద్రియాలకు ఉంటుంది. కన్నుందనుకోండి బయట వస్తువునే చూస్తుంది, చెయ్యి బయట వస్తువునే పట్టుకుంటుంది, నాలిక రుచి బయట వస్తువునే స్వీకరిస్తుంది. అందుకే వీటి లక్షణం ఏంటి? పరాంచకాని వ్యతన స్వయంభూ. కాని అంటే ఇంద్రియములు అని అర్థం. వీటి యొక్క లక్షణం పరాకులే, బయట తిరగడాలే. మరి లోపలికి తిప్పడం కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానమైక్షిత్. ఒకానొక ధీరుడు మాత్రమే ప్రత్యేక ఎదురు తిరుగుతాట వాటికి. ఇటువైపు వెళ్ళేదాన్ని అటు తిప్పడం, పల్లానికి ప్రవహిస్తున్న నీటిని పైకి పంపించడం లాంటిది. అది ప్రత్యక్, అంతర్ముఖీనం చేయడం. అటు తిరిగినా ఇటు తిరిగినా తిరుగుతున్నదేదో ప్రశ్నించుకో. అది ఇక్కడ విషయం. తిరుగుతున్నది ఏది అంటే మనస్సేగా. ఈ మనస్సే ఇంద్రియములతో బయటకు పరిగెడుతుంది. ఇంద్రియములతో బయటకు పరిగెడుతున్నది ఏది? మనస్సు. ఎందుకంటే ఇంద్రియాలకు నిజానికి బయటకు పరిగెత్తే లక్షణం లేదు, అవి జడములవి. జడములైన ఇంద్రియములు వీటిని ఈ మనస్సు వెళ్ళి అంటుకుని దీని ద్వారా బయటకు పరిగెడుతుంది. ఈ మనస్సే వాటితో సంయోగం చెందకపోతే ఇవి బయటకు పరిగెడతాయా? అందుకు మనస్సు ఒక పిల్లాడికి ఇంట్లో కూర్చోబెట్టి తలుపేసి చదువుకోరా నాయన అని చెప్పి ఆ తలుపు తాళం తల్లి దగ్గర ఉంచుకుంటే పర్వాలేదు, వాడు కూర్చుని ఇంట్లో చదువుకుంటాడు బుద్ధిగా. కానీ ఆ తాళం తీసి తలుపులన్నీ బార్లా తెరిచి నువ్వు ఇంట్లో కూర్చో, ఇటు అటు కదలకు అంటే అలాగేనమ్మా అంటాడు. కానీ తల్లటు వెళ్ళగానే వీడు బయటికి పరిగెడతాడు. ఇంట్లో ఉన్న పిల్లాడు తెరచిన తలుపు నుంచి బయటకు ఆడుకోవడానికి ఎలా పరిగెడతాడో, మన శరీరం అనే ఇంట్లో ఉన్న మనస్సు అనే పిల్లవాడు అప్రమత్తంగా కాస్త ఉంటే చాలు ఇంద్రియాలనే తలుపులు తెరుచుకుని బయటికి పరిగెడతాడు. వీడికి పెద్ద లక్షణం ఇది. ఆ వెళ్ళిన వాడిని మళ్ళీ లోపలికి తెచ్చిపెట్టి కూర్చోపెట్టడం అనేటువంటిది అత్యంత కష్టసాధ్యం. అందుకే మనస్సు అనేది ఉన్నది ఇంద్రియముల ద్వారా బయటకు పరిగెత్తి ఈ బాహ్య స్పర్శమల్ని అంటుకుంటూ ఉంటుంది. కానీ జ్ఞాని అయినటువంటి వాడున్నాడే, వాడు బాహ్య స్పర్శేషు అసక్త ఆత్మ. అది విశేషం. ఆత్మ అంటే ఇక్కడ అర్థం ఇందాక చెప్పుకున్న మనస్సు, అంతఃకరణం. వాడు పరిగెడుతున్నాడు. ఈ పరిగెడుతున్న మనస్సు మనకి, కానీ ఆ స్థితి యందు ఉన్నటువంటి వాడు బాహ్యస్పర్శేషు అసక్త, బాహ్యము లేనటువంటి ఇంద్రియార్థముల యందు అసక్తుడై ఉంటాడు సుమా. మరి వాడికి సుఖం ఎలా అండి? ఇది మనకు ప్రశ్న కదా. వాడికి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకంటే ప్రతి జీవి పాటుపడుతున్నది ఒక్కదానికోసం. మీరు ఎవరినైనా ప్రశ్నించండి, నీ లక్ష్యం ఏమిటి అని వేస్తే వాడికి ఏం చెప్తాడు, మరొకడు మరో ఏం చెప్తాడు. కానీ నిజానికి అందరి యొక్క లక్ష్యం ఏమిటి? ఆనందంగా ఉండడం. అవునా కదా? ప్రతి వాడి లక్ష్యం ఆనందంగా ఉండడం. అయితే బాహ్యస్పర్శేషు, బాహ్యస్పర్శముల యందే ఆనందమనుకుని తిరిగే వాడికి అక్కడ అది దొరకదు. కారణం ఏంటంటే వాటిలో ఆనందం సహజం కాదు. సహజమే అయితే ఇవాళ సుఖం అనిపించేది రేపెందుకు దుఃఖం అనిపిస్తుంది చెప్పండి. ఇవాళ సుఖం అనిపించేది రేపెందుకు దుఃఖం అనిపిస్తుంది? నిప్పు ఇవాళ వేడిగా ఉండి రేపు చల్లగా ఉండదుగా. నిప్పు ఇవాళ వేడే రేపు వేడే.
ఎందుకు? వేడి అనేది నిప్పుకి సహజం. అందుకు సుఖం అనేది ఉంటే ఇవాళ సుఖంగానే ఉండాలి, రేపు సుఖంగానే ఉండాలి. కానీ ఇవాళ సుఖంగా అనిపించి రేపు సుఖంగా అనిపించలేదు అంటే అర్థం అది నిజానికి సుఖం కాదు అని అర్థం అన్నమాట. అది సాంక్రామికం, స్వాభావికం కాదు. సాంక్రామికమని స్వాభావికమని రెండు విధములుగా వస్తుంది దేనికైనా గుణం. అగ్నికి వేడిమి స్వాభావికం, జలానికి వేడిమి సాంక్రామికం. అంటే అర్థం అగ్ని మీద జలం పెట్టినంతసేపే ఆ జలానికి వేడి. తీసేయండి అగ్నిని, కొంతసేపటికి జలం ఏమవుతుంది? చల్లబడిపోతుంది. అంటే జలానికి వేడిమి ఉందనుకోవడం అనేటటువంటిది సాంక్రామికమే కానీ స్వాభావికం కాదు. నువ్వు మనస్సు ద్వారా దీని యందు నాకు ఆనందము ఉంది 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 అని ఆరోపించుకోవడం చేత, బాహ్యస్పర్శల చేత దాని యందు నువ్వు ఆనందాన్ని ఆభాసగా పొందుతున్నావు. అది సాంక్రామిక సుఖమే కానీ స్వాభావిక సుఖం కాదు. స్వభావతః సుఖం ఏది అంటే ఏ ఆత్మప్రకాశాన్ని బయట ప్రసరింపజేసి ఇది సుఖమనుకుని అది సుఖమనుకుని నువ్వు తిరుగుతూ ఉన్నావో అంతే కదండి. బయట ఇంద్రియాలని పోల్చుకునేటువంటి చైతన్యం నీ లోపల నుంచే వచ్చింది కదా, అది ఆత్మ యొక్క బలం. అది దానిని ప్రసరింపజేసి బయటవన్నీ అందుకుంటూ ఉన్నావు. ఇప్పుడు ఇవన్నీ నువ్వు తెలుసుకోగలుగుతున్నది, అనుభవించగలుగుతున్నది ఏ ప్రకాశము ద్వారానో నువ్వు గ్రహించినట్లయితే అప్పుడు క్రమంగా అదే అసలైన ఆనందము అని తెలుసుకుని విందతి ఆత్మని యత్ సుఖం, తన యందు తాను ఆనందించువాడు. బయట దాని మీద ఆధారపడితే ఎంత ప్రమాదం అండి. దీనికే మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాం, గుర్తుంటుంది. అయ్యా నిన్న చెప్పిన వాటికి డౌట్ ఇవాళ మీరు సంవత్సరం క్రితం అంటే ఎలా అండి అని. అందుకే గీత ఏ రోజుకి ఆ రోజే పరిపూర్ణం అనుకోండి అని కూడా చెప్పుకున్నాం కనుక బాధ లేదు. అలా అన్నాం కనుక ఏ రోజుకి ఆ రోజేనండి అంటే ఇంకా బాధ లేదు. సరే, గత ఏడాది మనం ఒక ఉదాహరణ చెప్పుకున్నాం, ఇది ఇక్కడ గుర్తు తెచ్చుకోండి. ఒకతడు అన్నం మూట పట్టుకుని బయలుదేరేట ప్రయాణ మధ్యంలో. ఆ పట్టుకెళ్ళినప్పుడు మధ్య మధ్యలో చూసుకుంటున్నాడు తిన్నగా ఉందా లేదా, తిన్నగా ఉందా లేదా అని. క్రమంగా నిస్సత్తువు కూడా వస్తున్న జాగ్రత్తగా దాన్ని గమనించుకుంటూ ఉన్నాడు. మధ్యలో ఎక్కడైనా పెట్టి నిద్రపోదామా అంటే భయం. ఏ మనిషి అయినా ఎత్తుకుపోతాడేమో, లేకపోతే ఏ జంతువైనా ఎత్తుకుపోతుందేమో, కింద పడితే ఏ చీమ తినేస్తుందేమో అని. ఇలా ఉన్నటువంటి వాడు కొంత దూరం వెళ్ళేటప్పటికల్లా అన్నాన్ని గడుపు నిండా తిన్నాడు. తిన్న తర్వాత ఏమైంది? వాడికి ముందు టెన్షన్ పోయింది. ఆ అన్నం మూట ఎలా కాపాడుకోవాలా అని బాధ లేదు, పైగా ఒక బలం వచ్చింది, ఆనందం వచ్చింది. అంటే అన్నం వేరు తాను వేరుగా ఉన్నంత కాలం వాడికి టెన్షను భయము బాధ, ఎదురుగా అన్నం కనబడుతుంది అంతే. ఈ రెండు వచ్చాయి. కానీ అన్నము తనదై తానైపోయినప్పుడు ఇంక వాడికి దుఃఖం ఉన్నదా? లేదు కదా. వాడు ఇంకా ఆనందంగా మరింత బలంగా తిరుగుతున్నాడు. అలాగే బ్రహ్మము వేరు తాను వేరు అనుకుంటున్నంతసేపు ఇంకా భయము దుఃఖము ఉంటూనే ఉంటాయి. తానే బ్రహ్మమై తాదాత్మ్యం చెందితే ఇంకా వేరు లేదు గనక వాడు నందతి నందతి నందచ్చేవ, వాడు ఎల్లవేళలా ఆనందిస్తున్నాడు. అందుకే వాడు ఆనందం ఎక్కడుంది? ఆత్మని ఏవా. తన యందు తాను ఆనందించేవాడు యొక్క ఆనందాన్ని ఏ ఒక్కడూ పోగొట్టలేడు. అది బాగా గుర్తుపెట్టుకోండి. బయట వాటి మీదే నీ ఆనందం ఆధారపడింది అంటే వాటి అనుకూల ప్రతికూలములు, వాటి యొక్క సంయోగ వియోగాల వల్ల నీకు అవన్నీ కలుగుతున్నాయి. మన సృష్టిలో ఎంత కాదన్నా ఇవి వేదాంతమని తోసేస్తూ ఉన్నా బయట వాటిపైన మనం ఆధారపడి బతకడం ఉన్నదే అది చాలా దౌర్భాగ్యమైన విషయం. ప్రతివాడు చాలా గొప్ప కబుర్లు చెప్తాడు. నేను చాలా గ్రేట్ అండి, ఆత్మాభిమానం కలవాడిని, నేను ఏ ఒక్కడి మీద ఆధారపడి ఉండను, అంతా నేనే అంటాడు. నిజంగా అది పొగరా అహంకారమా అంటే ఇలాంటి అహంకారమే బ్రహ్మజ్ఞుడికి ఉంటుంది. నిజంగా అలాంటి అహంకారం తెచ్చుకుంటే చాలా విశేషం. అయితే బ్రహ్మజ్ఞుడి అహంకారం అహం బ్రహ్మాస్మి అనే అహంకారం, ఈ దుర్మార్గుడి అహంకారం అహం దేహోస్మి అనే అహంకారం. అహం బ్రహ్మాస్మి అనే అహంకారం ఉన్నదే ఆ స్థితిలో వెళ్ళేవాడికి ఇంకొకటి మీద ఆధారపడి ఉండకుండా బ్రతకడం అనే గొప్ప స్థితి అండి అది. ఎందుకు ఒక దాని మీద ఆధారపడ్డాం? ఆఖరికి మన సుఖదుఖాలు బయట వస్తువు మీద ఆధారపడ్డామా? నిజంగా మనం పౌరుషవంతులమైతే, నిజంగా ఆత్మాభిమానం కలిగిన వారమైతే మనపై మనం సుఖంగా ఉండడం, మనలో మనం సుఖంగా ఉండడం నేర్చుకోవద్దు. దానికి ఒకటే మార్గం బ్రహ్మ విద్య, ఇంకో మార్గం లేదు. అది విషయం. అందుకే వేదాంతం మాత్రమే నిన్ను ఇండిపెండెంట్గా ఉంచగలదు, మిగిలినవన్నీ కూడా డిపెండెంట్లే చేస్తుంది. అది విశేషం. అందుకే వేదాంతం ఏం చేసింది? నిన్ను
అంత గొప్పవాడిని చేసిందో చూసారా. మనందరికీ లక్ష్యం అదే, ఇండిపెండెంట్గా ఉండాలనే తాపత్రయం మొదటి నుంచి, చిన్నప్పటి నుంచి. పిల్లవాడు కాస్త నడగనేరిస్తే చెయ్యివ్వని అంటేనే చెయ్యక్కర్లేదు అంటాడు వాడు. అంటే అర్థం నా కాళ్ళ మీద నేను నడుస్తానని. మరి అప్పటి నుంచే నీకు అంత పౌరుషం ఉందే, మీరు ఈ పౌరుషం ఎందుకు పొడుచుకురాలేదు నీకు? నీ ఇంద్రియాల మీదే నువ్వు సుఖపడాలనే ఎందుకు తాపత్రయపడతావు? ఇవి ఎటుపోతే అటు, ఇవి చూడలేకపోతే నీకు సుఖం లేదా? ఇవి చూస్తేనే సుఖమా? కనుక వీటన్నిటికీ ఏది మూలమై ఉన్నదో అది నువ్వే అని తెలుసుకుని దానితో తాదాత్మ్యం చెంది పొందే సుఖాన్ని అనుభవించవయ్యా. ఆ సుఖం సామాన్యం కాదు, అక్షయమస్నుతే. అది చెప్తున్నాడు పరమాత్మ చెప్తున్నది. అది అక్షయ సుఖం, అనంత సుఖం. అదే అసలైన సుఖం. ఏది అసలో అది అనంతం, ఏది నకిలీవో అది అంతం. అది విశేషం. అందుకు అసలైన సుఖం అది సుమ. దాన్ని పొందుతున్నాడు ఎవడు? సబ్రహ్మయోగ యుక్తాత్మ. సబ్రహ్మయోగ యుక్తాత్మ. ఇక్కడ యుక్త, యోగ, బ్రహ్మ అనే శబ్దములు మళ్ళీ జ్ఞాన కర్మ యొక్క సమన్వయాన్ని చూపిస్తున్నాయి. కర్మయోగి అయిన వాడు, జ్ఞానయోగి అయిన వాడు అంటే నిన్న చెప్పినట్లు అంటకుండా ఆచరణ విచారణ మార్గముల్లో ఉన్నటువంటి వారు ఆ స్థితిని పొందుతున్నారు సుమ. ఏ హి సంస్పర్శజా భోగ దుఃఖయోనయేవతే. ఇంకా చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇది ఫిలాసఫీ వేదాంతం కాదు, సత్యం యొక్క దర్శనం. సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మన ఇది వేదాంతం కదా మనకి ఎందుకులేండి అంటాం. అంటే అర్థం ఇదిగో ఈ ఇంద్రియాలే నేను అనుకునేటువంటి పనికిమాలిన అహం వల్ల వస్తుంది. సత్యాన్ని ఫేస్ చేయండి, సత్యం గురించి ఆలోచించండి. సత్యం గురించి చెప్పగానే వేదాంతం నాకెందుకు అంటాం. ఎందుకు? సత్యం తెలుసుకోవడం నీకు అక్కర్లేదా? లేదా సత్యాన్ని నేను తెలుసుకోలేను అని నువ్వు నీ ఓటమిని ఒప్పుకుంటున్నావా? ఎందుకు ఒప్పుకుంటావు నీ ఓటమిని? నీ ఓటమిని నువ్వు ఒప్పుకోకు. సత్యాన్ని ఎలాగైనా తెలుసుకోగలను అనే అహంకారం పెంచుకుంటే సత్యం ఏంటో తెలుసుకోవడానికి కృషి చెయ్యి, తప్పించు. అది నీకు ఎదురుగా ఉంటే దాన్ని ఫేస్ చెయ్యి, తెలుసుకో. అంతేగాని పారిపోకు సత్యం నుంచి. ఆ సత్యం చెప్తున్నాడు. నువ్వు ఏ ఏ సుఖములు అనుకుంటూ ఉన్నావో అవి సంస్పర్శజా భోగాహ. కేవలం సంస్పర్శ వల్ల కలిగే భోగములు. భోగం అంటే ఇక్కడ అనుభవం, అందుకే సుఖం అనలేదు ఇక్కడ భగవానుడు. భోగములు సంస్పర్శ వల్లే కలిగే భోగము. సంస్పర్శ అంటే సంయోగము అని అర్థం. ఇక్కడ ఇంద్రియముల ద్వారా మనస్సు బయట విషయాలతో సంస్పర్శ పొందితే ఒక అనుభవం మనకు లభిస్తున్నది. ఈ అనుభవం అనుకూలమైతే సుఖం, ప్రతికూలమైతే దుఃఖం అనుకుంటున్నాం. కానీ సుఖం దుఃఖం కూడా నిజానికి దుఃఖమే అని చెప్పాడు. సుఖము దుఃఖము కూడా దుఃఖయోనయ ఏవతే. అవి దుఃఖయోనులే అంటే అర్థం వాటికి అసలు లక్షణం దుఃఖమే. సుఖం అనేది కూడా దుఃఖము యొక్క మరి యొక్క స్వరూపమే తప్ప సుఖస్వరూపం బయట లేదు అనే విషయాన్ని అనేక రకాలుగా స్పష్టం చేస్తున్నాడు. మనం అనుకునేవన్నీ దుఃఖోపశమనములే తప్ప సహజ సుఖములు కావు అనే విషయాన్ని అనేక ఉదాహరణలతో చెప్పుకున్నాం. ఎండలో వెళ్ళేవాడు నీడలోకి చేరితే అమ్మయ్య సుఖంగా ఉందండి, అది విషయం. తలనొప్పి వచ్చిన వాడికి మాత్ర ఇస్తే అది ఉపశమించి అమ్మయ్య సుఖంగా ఉందండి అన్నాడు. అంటే ఎప్పుడు అది ఆ నొప్పి తగ్గాక కలిగిన రిలీఫ్ని వాడు సుఖం అంటున్నాడు. అంటే నొప్పి లేకుండా ఉండడం సుఖం నిజమే, కానీ అసలు తలనొప్పి రాకముందు సుఖంగా ఉన్నాడు వాడు ప్రశ్నించండి. తలనొప్పి రాకముందు తలనొప్పి లేదు, కానీ మరుగురు నొప్పులు ఉన్నాయి, అవి ఉన్నాయి. కనుక మనవన్నీ దుఃఖోపశమనాలనే సుఖమనుకోవడం. అందుకే ఈ సంస్పర్శజములైన భోగములన్నీ భ్రాంతి సుఖములే తప్ప వాటి అసలు స్వరూపములని దుఃఖయోనయేవతే. ఎందుకంటే అవి ఆద్యంతవంతః కౌంతేయా. వీటన్నిటికీ ఆదొకటి అంతమొకటి ఉందయ్యా. మనం అనుభవించే ఈ భోగములన్నిటికీ ఒక మొదలు ఒక చివర అనేటువంటివి ఉన్నాయి. వీటి యందు కేవలం సమ్మూఢులు అయినటువంటి వాళ్ళు రమించుతారేమో తప్ప నతేషు రమతే బుధః. తెలివైన వాడు దానిలో ఆనందించడు సుమా. అది ఎక్కడ దూరంగా ఉందో పోనీ దగ్గరగానే ఉంది. దగ్గరగా ఉంది కనుకే మనకు తెలియడం లేదు. అనేక మార్లు చెప్పుకున్నాం, మనకు అతి దగ్గర వస్తువే మనం తెలుసుకోలేము, అతి దూరమైన వస్తువు ఎప్పుడు చూడగలం. మనకి ఎవరైనా చదువు అని ముఖం మీద పుస్తకం పెడితే చదవలేం, ఎందుకంటే అతి దగ్గరగా ఉంది కనుక. కాసింత దూరం ఉంటే చదువుకోగలం. అందుకు దూరం ఉన్నదే సుఖం అనుకుంటూ ఉంటాం, కానీ అతి దగ్గర ఉన్నదాన్ని గ్రహించలేకపోతున్నాం. ఎందుకంటే బయటికి వెళ్ళే లక్షణం కల ఇంద్రియములతో మమైకం చెందడం వల్ల వస్తున్నది సుమా ఈ బాధ అంతా కూడా.
అందుకు నతేషు రమతే బుధ, తెలివైన వారు వాటి యందు రమించరు, తెలివి తక్కువ వాళ్ళు వాటిలో తిరుగుతుంటారు. అందుకు ఇది కాక మరో మాట చెప్పండి సుఖపడ్డానికి అని అంటే, నాయన ఇది తప్ప మరో మార్గం లేదు నీకు సుఖపడ్డానికి అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. ఈ వేదాంతం ఇవన్నీ మాకు చెప్పొద్దండోయ్, మాకు ఇంకేదైనా చెప్పండి సుఖపడ్డానికి అంటే, ఇది తప్ప మరొక మార్గము లేదు, ఈ సత్యం తెలుసుకోవడం తప్ప మరో మార్గం లేదు సుఖానికి. ఎంతవరకు నువ్వు బాహ్యములే సుఖములు అనుకుంటూ ఉంటావో అంతవరకు నీకు దుఃఖము తప్పదు. అయ్యా వేదాంతం కాదు, బాహ్యంలోనూ సుఖం ఉంది, నువ్వు మంచి మాట చెప్పండి అంటే అబద్ధం ఎందుకు చెప్తాడు కృష్ణుడు? లేదు అని తేల్చి చెప్పేస్తున్నాడు. ఇది దుఃఖమయం, అందులో సందేహం లేదు. అందుకు నువ్వేం చేయాలి అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ మనం అంతా ఆనందమయమైన బ్రహ్మము అని తెలిసి ఎందుకు దుఃఖిస్తున్నాం అంటే, ఈ బాహ్య సంస్పర్శజములైన అనుకూల ప్రతికూల భావముల యందు పెంచుకున్నటువంటి రాగద్వేషముల వల్లే మనం ఇన్ని అవస్థలు పడుతున్నాం. కానీ అంతటా ఉన్న బ్రహ్మములోనే మనం ఉంటూ కూడా, అదే మనమై కూడా ఎందుకు ఆనందించలేకపోతున్నాం అంటే, నీటిలోనే చేప ఈదుతూ ఉన్నా అది వెళ్ళకిలా పడుకుని నోరు మూసుకుంటే అది అక్కడున్న నీరు అది తాగలేదు, అందులో ఉన్నప్పటికీ కూడా. అలాగే బ్రహ్మమునందు ఉన్నప్పటికీ బహిర్ముఖుడైన వాడు అసలైన ఆనందాన్ని తెలుసుకోలేడు, అంతర్ముఖుడైన వాడే ఆనందాన్ని తెలుసుకోగలడు. అందుకు ఇప్పటి వరకు చెప్పుకున్న సారాంశం ఏమిటంటే, ఎవడు అంతర్ముఖుడో వాడే ఆనందించగలడు. అందుకు ఎప్పుడైనా ప్రయత్నించు అంతర్ముఖత్వానికి. బహిర్ముఖంగా తిరుగుతున్నంత కాలం నీకు అవస్థలు తప్పదు. అందుకు రోజులో కొంతసేపైనా ప్రయత్నించావా అంతర్ముఖత్వానికి? ఏం సాధన చేశామని ఆనందం పొందడానికి మనకు హక్కు ఉందో చెప్పండి. ఏం సాధన చేశామని? అందుకు బహిర్ముఖమునందు ఆనందము లేదు అనేది తేల్చి చెప్పాడు పరమాత్మ. ఇప్పుడు ఇన్ని శ్లోకముల ఘోష అది. వెలిలోకి చూచి చూచి వెక్కి వెక్కి ఏడ్చెద వెందులకు అన్నారు. వెలిలోకి చూచి చూచి అంటే బయటికి చూస్తూ చూస్తూ ఉంటే ఏడుపే, మరొకటి లేదు అక్కడ. అందుకు ఈ బయట వాటిలో ఏమీ లేదయ్యా, లోపలికి వెళ్ళు. ఆ లోపలికి వెళ్ళిన ఆ వస్తువునందే రమతే బుధ, పండితుడు ఆనందిస్తూ ఉంటాడు కానీ వీటిలో ఆనందించాడు. అందువల్ల నువ్వు చేయవలసిన సాధన ఏమిటి అంటే, ఇక్కడ నుంచి సాధనాపరమైన విషయములు చెప్తున్నాడు. శక్నోతి హైవ యస్సోఢుం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్త సుఖీ నరః. సయుక్త సుఖీ నరః. వాడు యోగ్యుడయ్యా, వాడు యోగి, వాడు సుఖి. ఎవడయ్యా సుఖి ఈ జీవితంలో? ఎవడయ్యా యోగి ప్రపంచంలో అంటే, ఎవడైతే శక్నోతి ఇహైవా, మళ్ళీ వచ్చిందండి ఈ మాట, ఇహైవా ఇక్కడే. ఇహ అంటే ఇక్కడ, ఇహైవ అంటే ఇక్కడే అని చెప్పడం. కేవలం ఇక్కడే. ఇక్కడ నువ్వు పొందకపోతే ఎక్కడా పొందలేవు, బాగా గుర్తుపెట్టుకో. ఇక్కడ నువ్వు పొందకపోతే ఎక్కడా పొందలేవు. పొందడానికి అనువైన సాధన ఇక్కడే ఇచ్చాడు ఆయన. ఇది వదిలిపెట్టేవా మరి నువ్వు పొందలేవు. ఈ శ్లోకం చాలా ముఖ్యం. సాధకులైన వాళ్ళు ఇది మర్చిపోయి మిగిలినవన్నీ చేస్తూ ఉంటారండి. భజనలు చేస్తారు, పూజలు చేస్తారు, అలంకారాలు చేస్తారు, కానీ అసలైన సాధన ఇది. ఇది చేసిన వాడే గీతని సరిగ్గా అర్థం చేసుకోగలడు. ఇది నిజానికి సిద్ధావస్థ కాదు, సాధనావస్థ, ప్రిలిమినరీ, ఇంకా ప్రాథమిక పాఠం. ఇది చెప్తున్నాడు స్వామి. అదేమిటంటే శక్నోతి ఇహైవా, ఇక్కడే ఇప్పుడే. రెండు అర్థాలు ఇక్కడ తీసుకోవాలి. ఇహైవా అంటే ఇప్పుడే. ఆధ్యాత్మిక మార్గంలో వాయిదాలు లేవండి, అది బాగా గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మిక సాధనకి వాయిదాలు లేవు. వాయిదా వేసామంటే గోడ మీద రేపు రాసినట్టే. అది ఎప్పుడు అంతే. రేపు మొదలెడతానన్నావు, ఏం ఇంకా మొదలు పెట్టలేదంటే ఇంకా ఉందిగా, అదిగో గోడ మీద రాసి పెట్టానంటాడు వాడు. అలా ఉంటుంది. కనుక వాయిదా పడిందా వాయిదా వేయ. అందుకే ఆధ్యాత్మిక సాధకుడు ఏనాడు వాయిదా వేయకూడదని ముందే చెప్పుకున్నాం. శక్నోతి ఇహైవ అనే శబ్దంలో ఇక్కడే ఇప్పుడే అని రెండు అర్థాలు ఉన్నాయి. ఏం చేయాలట? సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం. అరికట్టాలయ్యా అన్నాడు. ఇక్కడే ఇప్పుడే అరికట్టాలి. వేటిని అరికట్టాలి? కామక్రోధ ఉద్భవ వేగం అన్నాడు. కామము క్రోధము ఈ రెండే కదండి వికారాలన్నిటికీ. ఈ బహిహి బహిహి అని పరుగుల దేనికోసం? కామక్రోధములే. వాటి కోసం పరిగెత్తడం, వాటితో పరిగెత్తడం, వీటితోనే మన బ్రతికైపోతున్నది.
కోరికతో పరిగెడతాం, కోపంతో పరిగెడతాం. కోరిక కోపం ఈ రెండే అన్నిటికీ కూడా. అందుకు ఈ కామక్రోధ ఉద్భవ వేగం అన్నాడు. ఇవి ఎక్కడికి పోతాయి? పోవుట. ఇవి సహజంగా ఈ దేహాదులతో సంయోగం వల్ల ప్రకృతి సహజంగా వచ్చినవే, కానీ వాటి యొక్క వేగాన్ని అరకట్టన్నాడు. అది విశేషం. వాటి వెలాసిటీ, ఆ తీవ్రతని తగ్గించుకునే ప్రయత్నం ఇప్పుడే మొదలుపెట్టు, ఇక్కడే మొదలుపెట్టు. అదే విషయం. శక్నోతి ఇహైవ యస్సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్. ఇది కాదండి, ఇంకేదైనా చెప్పండి అంటే, ఇది లేకపోతే నీకు సుఖం లేదు. ఇది ఎవడు చేస్తున్నాడో వాడే సయుక్త స సుఖీ నరః. వాడే సుఖపడుతున్నాడు, వాడే యోగి అవుతున్నాడు అని వివరించారు ఇక్కడ. ఇందులో ప్రాక్ శరీర విమోక్షణాత్ అని ఒక మాట అంటున్నాడు స్వామి. శరీరం వదిలే లోపలే అని మళ్ళీ అన్నాడు. శరీరం వదిలే లోపలే అంటే ఇప్పటి నుంచి ఎలాగో వదలం కనుక చివరిలో చూసుకుందాంలే అని కాదు. అలా ఎక్కడ పడతామేమో ఈహైవ అని మళ్ళీ చెప్తున్నాడు ఇక్కడ. ఈహైవ ప్రాక్ శరీర విమోక్షణాత్. ఇది రెండు విషయములు. శరీరం వదిలే లోపలే అంటే ఇక్కడ అర్థం శరీరం ఉన్నంతకాలము ఈ ప్రయత్నం చేస్తూ ఉండు అని చెప్పడం. అది ఎందుకంటే ఈ శరీరం ఉన్నప్పుడే జాగ్రత్త పడు. అది అసలు ఉద్దేశం ఏంటంటే, ఆధ్యాత్మిక సాధకుడికి శరీరము ఒక గొప్ప అవకాశము, గొప్ప అడ్డు కాదు. ఇది తెలుసుకోవాలి. మరి ఇంద్రియాలు బయట పరిగెడుతున్నాయంటే శరీరం నిందే కనిపించింది కదా. ఇంతవరకు శరీరాన్ని నిందిస్తున్నాడా అన్నట్టే మాటలు వినిపిస్తున్నాయి, కానీ స్వామి శరీరాన్ని నిందించడం లేదు. శరీరం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఏది సాధించాలన్నా ఈ శరీరం ఉన్నప్పుడే చేయగలవు, శరీరం లేనప్పుడు చెయ్యలేవు నాయనా అన్నాడు. మరి శరీరానికి అతీతమేమో ఆత్మ. మరి ఆత్మ శరీరానికి అతీతమైనప్పుడు శరీర పంజరం విడిచిపెడితేనే కదా. ఇక్కడ ఆత్మ గురించి అర్థం చేసుకోవాలి. అందుకే శరీరం విడిచిపెట్టినా మనస్సు, వాసనలు విడిచిపెట్టవండి. అది చాలా బాధాకరం. ఈ మనస్సుని, వాసనని విడిచిపెట్టడం అనేది శరీరం ఉన్నప్పుడే చేయగలవు, శరీరం లేనప్పుడు చెయ్యలేవు. మనస్సును అరికట్టడానికి, వాసనల్ని నిర్మూలించుకోవడానికి భగవంతుడిచ్చిన గొప్ప అవకాశం జన్మ. అందున మానవ జన్మ, అందున ఇంద్రియాలు సరిగ్గా పనిచేసే జన్మ. అదేమిటో రేపు మనం చెప్పుకోబోతున్నాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ, శ్రీకృష్ణ శరణం మమ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు, పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు, జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే, చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.